హరిహర వీరమల్. Yes. హరిహర వీరమల్లో క్యారెక్టర్ ఏంటి అసలు? బలోచి పఠాన్ అండి, టఫ్ పర్సన్. అదే పఠాన్స్ అంటే అలాగే ఎగ్జాక్ట్. ఎట్లా ఉంది పవన్ కళ్యాణ్ గారితో మీ వర్కింగ్ ఎట్లా? ఎక్స్ట్రాడినరీ బాడీ లాంగ్వేజ్, వే హీ రియాక్ట్స్ ఫ్రమ్ సిచ్యువేషన్స్. బాహుబలిలో రానా క్యారెక్టర్ నీకు ఏదైనా ఆఫర్ వచ్చి మిస్ అయిందా? వచ్చింది. 3-4 weeks ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళు కాలకీయ క్యారెక్టర్ చేస్తారా అని అడిగారు. సో కాలకీయ క్యారెక్టర్ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కానీ ఆఫ్త్రూలో అనుకోకుండా ఫాదరు ఆ విధంగా మీరు జనరల్ హెల్త్ ప్రాబ్లం అన్నారు. జయసుధ గారి కెరీర్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు అనిపించిన ప్లస్ పాయింట్లు ఏంటి, నీకు అనిపించిన మైనస్ పాయింట్లు ఏంటి? ఆ క్యారెక్టర్కి వాల్యూ ఉంటేనే ఆర్డర్ చేస్తారు. 10th పాస్ అయినప్పుడు పేపర్ తీసుకొచ్చే ముందు నాకే కదా చూపించాడు. ఎప్పుడైనా దెబ్బ తగిలితే అమ్మాని నా దగ్గరికే కదా వచ్చేవాడు. ఇప్పుడు ఏమైంది? పెద్దోడైపోయాడా? జయసుధ గారు ఏదో హాలీవుడ్ సినిమాలో కూడా ఏదో చేస్తున్నారు. డూయింగ్ వీఆర్ ఆల్సో ప్రొడక్షన్ కూడా ప్లానింగ్ టు షూట్ ఎంటైర్లీ ఇన్ ది అంటే తెలుగు ఫిల్మ్. తెలుగు ఫిల్మ్. అంటే హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు ఉన్న గెస్ట్ పేరు చెప్తూ మీరు 100% స్పెషల్ గెస్ట్ అని ఒప్పుకుంటారు. తను కొత్తగా మధ్యనే కొన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా దే హ్యావ్ గాట్ అ వెరీ లాంగ్ కెరీర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఈజ్ ది సన్ ఆఫ్ ఎ గ్రేటెస్ట్ లెజెండరీ యాక్టర్స్ కాల్డ్ జయసుధ గారు. అండ్ వాళ్ళ అబ్బాయి నిహార్ కపూర్ ఈ మధ్య కొన్ని సినిమాలు చేస్తున్న ప్రయాణంలో రేపు త్వరలో రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లో కూడా నిహార్ కపూర్ ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. సో ఆ సందర్భంగా ఆయన తాలూకు జర్నీ యాక్టర్గా తనలో ఉండే ఎత్తుపల్లాలు, దానికి సంబంధించిన లోతుపాతులు అన్నీ ఇప్పుడు నిహార్తో మాట్లాడి తెలుసుకుందాం. మీ అందరి తరఫున నిహార్ కపూర్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అండ్ ఐ నో వెన్ యు ఆర్ ఎ చైల్డ్, స్మాల్ చైల్డ్ మెడ్రాస్లో, నవ్ దట్ నువ్వేమో అసలు ఎక్కడికో నీ పక్కన నిలబడాలంటే స్టూల్ వేసుకోవాలి. అండ్ హౌ ఈజ్ యువర్ కెరీర్ నౌ యాజ్ అన్ యాక్టర్ సార్? యాజ్ అన్ యాక్టర్. యాజ్ అన్ యాక్టర్ చాలా లేట్గా స్టార్ట్ చేశాను. ఎందుకు? యాక్చువల్గా నాకు ఆనెస్ట్ ఒపీనియన్, నా ఒపీనియన్ పబ్లిక్ పర్సెప్షన్ రెండు వేరు ఉంటుంది. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే, కాలేజ్ అయిన తర్వాత ఐ స్టడీడ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. సో దాని తర్వాత బట్ ఐ ఆల్వేస్ ఒక ఫిలిం స్క్రిప్ట్ రైటింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండింది, డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండింది. సో దాని తర్వాత నేను చెన్నైకి ఎస్ఐ స్కూల్ ఆఫ్ ఆడియో ఇంజనీరింగ్ ఫిలిం కోర్స్ చేయడానికి వెళ్ళా. అక్కడి నుంచి సింగపూర్కి ట్రాన్స్ఫర్ అయ్యా. సో అది అయ్యే కరెక్ట్గా హైదరాబాద్కి రిటర్న్ రావడం ఆ టైంలో అమ్మ పాలిటిక్స్లో ఉంటారు. సో ఒక 1-2 years ఆవిడకి హెల్ప్ చేయడం, అలా ఆ పాలిటిక్స్లో అలా దిగిపోయా. దాని తర్వాత ప్రొడక్షన్ కంపెనీ సొంతది స్టార్ట్ చేసి ఐ వాంటెడ్ టు బీ బిహైండ్ ద కెమెరా. మెయిన్ రీజన్ బీయింగ్, ఒక యాక్టర్గా నాలో కాన్ఫిడెన్స్ ప్లస్ ఆ ఫేస్లో మెచ్యూరిటీ లేదు. అప్పుడు ఐ వాజ్ టాల్, ఐ వాజ్ ల్యాంకీ, అలా ఉన్నాను ఫిజికల్గా. ఓకే, ఒక డామినేటింగ్ ఫిగర్. బట్ యాజ్ అన్ యాక్టర్ కొంచెం ఆ మెచ్యూరిటీ రావడం, అంటే ఇఫ్ ఐ వాంటెడ్ టు డైరెక్ట్ ఐ విల్ నాట్ కాస్ట్ మీ ఇన్ మై ఓన్ ఫిలిం. సో ఐ వెయిటెడ్ ఫర్ దట్. నాకు ముందే జేమ్స్ బాండ్, ఆల్ జేమ్స్ బాండ్స్ ఆర్ 35-36 years ఏజ్కే ఆ జేమ్స్ బాండ్ అవడానికి దే సే దట్ ప్రొడక్షన్లో. సో సంథింగ్ లైక్ దట్ ఇస్ దేర్. కొంచెం కొన్ని యాక్టర్స్కి మేబీ కొంచెం ఫేస్లో మెచ్యూరిటీ, బాడీ లాంగ్వేజ్లో మెచ్యూరిటీ రావాలి. ఐ వెయిటెడ్. అవకాశాలు వచ్చాయి. స్లోలీ ఐ స్టార్టెడ్ గెట్టింగ్ ఇన్ టు ఇట్ ఆల్ ఆన్ మై ఓన్ మెరిట్. అంటే నోబడీ కేఎం అండ్ సైడ్ యువర్ సో అండ్ సో సన్, మీరు ఈ సినిమా చేయాలి, అలా కాక ఫ్రెండ్ వాళ్ళ సినిమాలో క్యారెక్టర్. దాని తర్వాత మెల్లిగా 1 by 1 అలాగే నవ్ ఐ హావ్ కమ్ టు దిస్ బిగ్ ఫిలిం ఆల్సో. సో హరిహర వీరమల్లు. ఎస్. హరిహర వీరమల్లో క్యారెక్టర్ ఏంటి అసలు?
ఐఎమ్ ప్లేయింగ్ బలోచి పఠాన్ అండి. సో కొంచెం టఫ్ పర్సన్ బేసిక్లీ, కొంచెం యూనో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండి. అదే పఠాన్స్ అంటే అలాగే ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఆ పర్సనాలిటీ చూసి అది ఆ క్యారెక్టరైజేషన్ క్రిష్ గారు డిజైన్ చేశారు. ర్యాండమ్గా ఒకరోజు కలిసి మరి నీకు ఒక క్యారెక్టర్ ఉంది, నేను రాశాను, చేస్తావా అంటే డెఫినెట్లీ సార్ అన్న. అంత తర్వాత ఒక 3-4 months నో ఫోన్ కాల్. సడన్గా ఒకరోజు ఫోన్ చేసి కమ్ టు ద ఆఫీస్ అంటే అక్కడికి వెళ్తే జస్ట్ నరేటెడ్ అండ్ దెన్ దట్స్ ఇట్. షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. షూటింగ్ స్టార్ట్. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో కాంబినేషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. సో మెజారిటీ ఆయనతోనే ఉంది. పార్ట్ ఆఫ్ హిస్ ఆంటరాజ్ అంటారుగా, ఫ్రెండ్స్ గ్రూప్. అదే ప్రయాణం. yes ప్రయాణం, ఆ క్యారెక్టర్తో ప్రయాణం. yes ఎట్లా ఉంది పవన్ కళ్యాణ్ గారితో నీ వర్కింగ్? ఎట్లా? ఎక్స్ట్రాడినరీ సార్. అంటే యూ కెన్ లెర్న్ సో మచ్. ఆయన దగ్గర ఎక్కువ మాట్లాడరు ఆయన, బట్ ఆయన బాడీ లాంగ్వేజ్ అండ్ వే హీ రియాక్ట్స్ కొన్ని సిచ్యువేషన్స్కి, ఇంప్రూవైజేషన్ ఆన్ సెట్, ఫెంటాస్టిక్. సో మచ్ టు లెర్న్ అండ్ చాలా నేర్చుకున్నాను. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన చెయ్యాలని ఎంతమందికో డ్రీమ్ ఉంటుంది. అవునవును కదా. yes నీకు ఆయన సినిమాలు ముందులో చూసావా? ఆఫ్ కోర్స్ అన్ని సినిమాలు ఫ్యాన్ అండి. అవునా? ఖుషి రోజుల నుంచి. అంటే మేము చెన్నైలో పుట్టి పెరిగాం కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ విజయ్, తలపతి విజయ్ ఆయన చేసే సినిమాలో ఆల్మోస్ట్ సైమల్టేనియస్లీ తెలుగులో ఐదర్ పవన్ కళ్యాణ్ గారు చేసేవారు లేకపోతే మహేష్ బాబు గారు చేసేవారు. సో ఆల్మోస్ట్ సేమ్ సినిమా బ్యాక్ టు బ్యాక్ అలా వచ్చేది. సో యూస్ టు వాచ్ ఆల్ ఆఫ్ ఇట్. సో అలాగే ముగ్గురు ఆర్టిస్టులు ఫ్యాన్ అయ్యాం మేమందరం. ఓకే. ఇప్పుడు ఆయన ఏమో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అయిపోయారు. ఎస్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్ అండి, బికాస్ మ్యాన్స్ జర్నీ అంటే హీ హ్యాస్ సో మచ్ మోర్ అంటే మనకి సొసైటీకి ఇవ్వడానికి, జస్ట్ నాట్ యాజ్ జస్ట్ అన్ యాక్టర్ ఆల్సో బట్ as a human being also he has so much to give kabatti we are all glad that he's come to that position where he can provide for society. Exactly. అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా ఇందాక నువ్వు అన్నట్టుగా జయసుధ గారి అబ్బాయి అనే ఒక ఇమేజ్ ఏదైతే ఉందో అది నీకు ప్లస్ అయింది అనుకుంటున్నావా, మైనస్ అయింది అనుకుంటున్నావా? అంటే కొన్ని విషయాల్లో ప్లస్, కొన్ని విషయాల్లో మైనస్ అండి. అంటే మైనస్, ప్లస్ అంటే ఆబ్వియస్లీ చిన్న చిన్న విషయాలకి కొంచెం సర్టన్ డోర్స్ కెన్ ఓపెన్ ఆపర్చునిటీస్, బట్ నాట్ నెసెసరీ ఒక సినిమా ప్రకారంగా కాక చిన్న చిన్న విషయాలు. మేబీ సడన్గా ఎవరినో కలవాలి, చిన్న మీటింగ్ ఉంది, థింగ్స్ లైక్ దట్. అదే జయసుధ గారి అబ్బాయి అంటే ఈజీగా డోర్స్ ఓపెన్ అయిపోతాయి. కానీ నెగటివిటీ ఇస్ స్టీరియోటైప్, నెపోటిజం అంటారు కొంతమంది. ఐ డోంట్ రియలీ బిలీవ్ ఇన్ దట్ వర్డ్, బట్ స్టీరియోటైప్ చేస్తారు చాలామంది. ఒకవేళ మేము ఒక మంచి స్క్రిప్ట్, మంచి కథ ఉండి కొన్ని ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ చేస్తే యాజ్ ఫ్రమ్ అ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలామంది అంటారు ఏంటండి మీరే చేసుకోవచ్చు కదా సినిమా, ప్రొడక్షన్ వస్తుంది, వై డు యు రిక్వైర్ అస్ అని. సో ఇలాంటిది కొన్ని ఉంటాయి, బికాస్ పర్సెప్షన్స్ ఉంటాయి, స్టీరియోటైప్ చేస్తారు కొంతమంది. సో దట్ ఈస్ దేర్ నెగటివిటీ, బ్లాక్ అండ్ వైట్ లాగా. అంటే యాక్టర్గా నేను ప్రొడక్షన్ ఆఫీస్ మీరు చాలా రోజులు అయింది కదా, ప్రొడక్షన్ ఆఫీస్ ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా? ప్లానింగ్ అండి, ఎందుకంటే టు బి ఆనెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఇట్స్ క్రియేటెడ్ సో మచ్ ఆపర్చునిటీస్ అందరికి. ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే దానికి మార్కెటింగ్ యాంగిల్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, గుంటూరు టాకీస్ అని ఒక సినిమా వచ్చింది, దాన్ని కాన్సెప్చువలైజ్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది మేము. కానీ అది ఒక పాయింట్కి వెళ్ళి ఆగిపోయింది, బికాస్ ఫైనాన్షియలీ వీ కుడ్ నాట్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సో అప్పుడు వీ వర్ గోయింగ్ అరౌండ్ టు ఫైనాన్షియర్స్ అండ్ ఆల్ దట్ టు సీ హౌ టు, అంటే ఈ సినిమాని ముందు ఎలా తీసుకెళ్ళాలి. ఆ టైంలో ఆ స్టోరీ రాసిన వ్యక్తి సిద్ధు జొండ్లగడ్డ, ద ఫెంటాస్టిక్ యాక్టర్, వెరీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్. కానీ అప్పుడు తీసుకెళ్ళినప్పుడు పీపుల్ ఆర్ లైక్, ఈడేంటండి హీరోని మార్చండి, విల్ బీ రెడీ టు అవుట్ ఎవర్ ఫైనాన్స్, మార్కెటింగ్ మారుతుంది, ఈ సినిమా స్కేల్ కొంచెం పెద్దది అవుతుంది. సో థింగ్స్ లైక్ దట్ వెంట్ ఆన్.
ఈ ఆల్సో స్ట్రగుల్డ్ ఫర్ మెనీ ఇయర్స్ కెరియర్ వైస్. అవును, ఎప్పుడు ఆరెంజ్ డీజే తిల్లు రాగానే ఈస్ బికమ్ వెరీ బిగ్ స్టార్. అవును. సో ఎవ్రీబడి ఆపర్చునిటీస్ అలా వస్తాయి. సో కానీ మేము వెన్ వీఆర్ గోయింగ్ అరౌండ్ గుంటూరు టాకీస్ టైంలో ఫైనాన్స్ అప్పుడు పీపుల్ లైక్, ఎందుకంటే మీరే ఫైనాన్స్ చేసుకుని మీరే తీయచ్చు కదా సినిమా అని. బట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ సినిమా ఇండస్ట్రీ సొంత డబ్బులు పెట్టుకుని అలాంటి పెద్ద సినిమా తీయడం ఇట్స్ వెరీ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు అంటే ఒక టైంలో బాగా 1 by 1 బ్యాక్ టు బ్యాక్ తీసారు సినిమాలు. అవునవును. బట్ వాట్ మేడ్ యూ స్టాప్? అది నీ నాలెడ్జ్ లో ఉందా? ఉందండి. యాక్చువల్గా మేము చెన్నైలో ఉన్నప్పుడు వీ మేడ్ సమ్ లేట్ 80s ఎర్లీ 90sలో సినిమాలు తీసాము. హిట్స్ అయ్యాయి, ఫ్లాప్లు కూడా అయ్యాయి. దాని తర్వాత మీకు చెప్పినట్టు వీ కుడెంట్ లైక్ గెట్ అన్ అదర్ బిగ్ ప్రాజెక్ట్ సినిమా టైప్. బట్ వీ ఆల్వేస్ డిడ్ టీవీ సీరియల్స్ చేసాము, తమిళ్లో చేసాము, తెలుగులో చేసాము. సో కంటిన్యూటీ ఉండింది. దాని తర్వాత ఐ థింక్ 99-2000లో వీ మేడ్ హ్యాండ్సప్ అని ఒక సినిమా తీసాం. బ్రహ్మానందం గారు, నాగబాబు గారు అండ్ మదర్ మీరు ముగ్గురు చేశారు. శివనాగేశ్వరరావు. ఎస్. దట్ మూవీ అన్ఫార్చునేట్లీ అది అంత పెద్ద వర్కౌట్ అవ్వలేదు. కానీ లాట్ ఆఫ్ పీపుల్ టోల్ మీ అది కల్ట్ సినిమా అయిపోయింది ఎందుకంటే కామెడీ వల్ల అని. మేబీ ఇట్ వాస్ టూ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం చెప్పొచ్చు. ఆ సినిమా ఒక 5 years 6 years తర్వాత వచ్చి ఉంటే ఆడియన్స్ రెస్పాన్స్ వేరేలా ఉండేదేమో. బట్ వీ డోంట్ నో. చిరంజీవి గారు కూడా క్లైమాక్స్. సోను సూద్ గారు డెబ్యూ అది తెలుగులో, ప్లస్ ఆయన విలన్ గా చేశారు. సో చాలా మంది ఆ సినిమా ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఫిలిం. బట్ అన్ఫార్చునేట్లీ అలాగే ఉంటుంది మూవీ ఇండస్ట్రీ, అప్స్ అండ్ డౌన్స్. ఆ సినిమావే మీకు చాలా ఇబ్బంది పెట్టింది. దాని తర్వాత వీవర్ లైక్ ఓకే ఇప్పుడు మళ్ళా సినిమాలు తీయాలంటే ఇది చేయాలి అది చేయాలి. హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చి మళ్ళా అమ్మ యాక్చువల్గా అప్పటికి ఒక ఆర్టిస్ట్గా షీ వాజ్ లిటిల్ బిహైండ్, తగ్గుతున్నారు. కానీ ఇక్కడ రాగానే దెన్ అమ్మా నాన్న తమిళం అయింది. ఆ సినిమా రీవాంప్డ్ హర్ కెరియర్ అగైన్, ఆల్మోస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లాగా అని చెప్పి. సో అక్కడి నుంచి అగైన్ వీ హీన్ సస్టైనింగ్, మేకింగ్ ఫిలిమ్స్. వీ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. మాకు సడన్గా సినిమాలు వదిలేసి ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఇది స్టార్ట్ చేద్దాం ఉంటుంది. ఫస్ట్ ప్యాషన్ కూడా లేదు చేయాలన్నా. సో మాకు సినిమావే ప్యాషన్. సో ఎనీ ఫామ్, అది బిహైండ్ ద కెమెరా ఉండొచ్చు, ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఉండొచ్చు, ఇట్ విల్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. మరి డైరెక్షన్ అన్న దాని వైపు మళ్ళీ వెళ్ళలేదా? దాని గురించి అందులో ఏం జరిగింది? సార్ నాకు పర్సనల్గా డైరెక్షన్ అంటే కమర్షియల్ సినిమా డైరెక్షన్ కొంచెం నిజంగా నేను నేర్చుకోవాలి. అంటే ఐ హ్యావ్ టు, ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ మై ఫార్టీ. అంటే నాకు అది మేబీ రాదేమో అంత కమర్షియల్గా ఒక సినిమా ఒక హీరోని పెట్టి మసాలా ఫ్లిక్ అంటే కరెక్ట్గా యాక్షన్, కామెడీ, మ్యూజిక్, డాన్స్ నంబర్స్, మోర్ ఆఫ్ ఆర్ట్ ఫిలిం, ఇండీ ఫిలిమ్స్ అలాంటి. ఐ రైట్ మై ఓన్ స్క్రిప్ట్స్. ప్రైమర్లీ ఐఎమ్ రైటర్ ఐ కెన్ సే. సెకండరీ డైరెక్షన్ ఒక 4-5 స్టోరీస్ ఉంది నా దగ్గర విచ్ ఐ వాంట్ టు డైరెక్ట్. అది ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుంది. కమర్షియల్ సినిమా చేయలేనంటున్నావు. అదేనండి, ఇప్పుడు నేను ఇప్పుడు ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేస్తున్నాను. ఒక 4-5 మూవీస్ వస్తే నాకు ఒక కొంచెం అలవాటు అవుతుంది. ఆ ఇమేజ్ పెట్టుకుని మేబీ ఐ విల్ మేక్ 2-3 స్మాల్ మూవీస్. దాంట్లో నుంచి కొంచెం మంచి పేరు వస్తే యాజ్ ఎ డైరెక్టర్ మేబీ ఐ కెన్ అటెంప్ట్ సంథింగ్ విచ్ ఇస్ లార్జర్ దెన్ లైఫ్, ఒక హై కమర్షియల్ స్కేల్ సినిమా లాగా. బట్ అట్లీస్ట్ ఫార్ నౌ కొంచెం ఇండిపెండెంట్ సినిమా, లోవర్ బడ్జెట్స్, కొత్త వాళ్ళు పెట్టుకుని అలా సోషల్ మెసేజ్ టైప్ ఆఫ్ మూవీస్ యూ కెన్ సే. అంటే వి ఆల్ హ్యావ్ సంథింగ్ టు సే టు ద వరల్డ్. అది మనం ఒక కథ రాయొచ్చు, లేకపోతే పాట పాడొచ్చు, ఏదైనా పెయింటింగ్ కూడా చేయొచ్చు. ఎనీ ఆర్ట్ ఫామ్. ఎగ్జాక్ట్లీ, ఎనీ ఆర్ట్ ఫామ్. ఐ హావ్ చోస్ దిస్ మీడియం ఆఫ్ దట్ ఆర్ట్ ఫామ్. అండ్ ఏముంది, ఇది మీ ప్రపంచం కదా. ఇప్పుడు 50 ఏళ్ళు మీ మదర్ కెరీర్ కంప్లీట్ అయ్యే 50 ఏళ్ళు అవుతున్నది. పన్నెండు కాపురం, ఇప్పుడు పన్నెండు కాపురం. నరేష్ గారు ఆవిడ ఇద్దరు ఒకేసారి ఇండస్ట్రీలోకి రావడం. బట్ హ్యాండ్సప్ తర్వాత అంటే అప్పటికే యూ మస్ట్ హావ్ బీన్ ఎ గ్రోన్ అప్ సన్. Yes, I was 13-14 years old. 13 అంటే అర్థమవుతాయి అన్నీ అర్థమవుతాయి. ఫైనాన్షియల్గా బాగా లాస్ వచ్చిన సినిమా అది ఉందండి. ఇప్పుడు ఫైనాన్షియల్ లాస్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఆర్ మనీ కదండి. ఒక సినిమా తీయాలంటే మనల్ని నమ్మి 2-3
ఇన్వెస్ట్ చేస్తారు. అవును. సో దట్ రిస్క్ ఇస్ ఆల్వేస్ దేర్. ఈ ఇండస్ట్రీలో చాలామంది సినిమా ఇండస్ట్రీ అంటే ఇట్స్ బికాస్ ఆ ప్యాషన్ వల్ల లేకపోతే ఆ గ్లామర్ వల్ల ప్రొడ్యూసర్స్ అవుదాం అనుకుంటారు. కానీ యాక్చువల్గా అది ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఎనీ బిజినెస్ అండి. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేసి ఆ సినిమా సరిగా తీస్తే దట్స్ ఆల్ వీ కెన్ డూ. ఒక సినిమా తీసి అలా సెన్సార్ బోర్డ్కి ఇచ్చి దాని తర్వాత థియేటర్కి తీసుకెళ్ళడమే మా పని. దాని తర్వాత ఏమవుతుందో ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. ఎవరికి తెలియదు. బట్ ఇట్ ఇంపాక్టెడ్ సో మచ్ కదా ఆ టైంలో మీకున్న ఫైనాన్షియల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ చేసింది. బట్ అగైన్ లైక్ ఐ సెడ్ దానివల్ల కొత్త అవకాశం కూడా వచ్చింది. హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. కొంచెం లేట్ అంటే కంపేర్ టు రెస్ట్ ఆఫ్ మేబీ తెలుగు ఇండస్ట్రీ ఉన్న ఆర్టిస్ట్ అంటే అమ్మ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే వీ కేమ్ మచ్ లేటర్. హైదరాబాద్ అంటే హైదరాబాద్లో 2004లో నేను ఫస్ట్ వచ్చాను. క్రికెట్ ఐ వాస్ ప్లేయింగ్ క్రికెట్ దట్ టైం. సో స్టేట్కి ఆడడానికి ఇక్కడికి వచ్చి కాలేజ్ జాయిన్ అయ్యా. స్లోలీ నెక్స్ట్ 2 yearsలో ఫ్యామిలీ కూడా షిఫ్ట్ అయిపోయారు. సో దాని తర్వాత వి బీన్ హైదరాబాద్లోనే ఉన్నాం. హోమ్ నౌ ఆల్మోస్ట్ 20 years. ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. దాని నుంచి మళ్ళీ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ అనొచ్చు కదా, డబ్బు పోయింది. అండ్ దాన్ని మళ్ళీ రికవర్ అవడానికి మీకు ఎన్నాళ్ళు పెట్టి ఉంటుంది దాని నుంచి రావడానికి? బికాస్ యూ మస్ట్ హావ్ లాస్ట్ సో మచ్. అంటే దాని నుంచి ఐ కెన్ నెవర్ సే ఎవరు 100% నోబడీ విల్ రికవర్ ఫ్రమ్ మూవీస్. బట్ వీఆర్ సస్టైన్డ్ ఇన్ ద సెన్స్ దాని తర్వాత వీ కుడ్ నెవర్ మేక్ పెద్ద సినిమా తీయలేకపోయాం. ఆల్మోస్ట్ ఈ గుంటూరు టాకీస్ 2014-15. సో ఒక 12 to 13 years ఒక సినిమా తీద్దామని మళ్ళీ అది మైండ్లో రాలేదు. వీఆర్ డూయింగ్ తమిళ్లో ఒక సీరియల్ చేస్తూ ఉన్నాం అప్పుడు. దాని తర్వాత సో తమిళ్లో జయ టీవీ ఒక సీరియల్ చేసాము. అది ఒక 3-4 years నచ్చింది. దాని తర్వాత వీఆర్ డూయింగ్ స్మాల్ ప్రాజెక్ట్స్. ఈటీవీ ఒక టెలిఫిలిం, స్మాల్ ప్రాజెక్ట్స్ లైక్ దట్. కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెద్ద సినిమా తీసి ఆ సినిమా అంటే ఒకే బాల్లో 6 కొట్టాలంటే కమర్షియల్ సినిమా మనకు అవకాశం ఇస్తుంది. అవును. సీరియల్స్ ఇదన్నీ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ బిజినెస్. మనకు ఒక ఊరికే అది మెయింటెనెన్స్ వరకు. ఎందుకంటే మీ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ లో మెయింటెనెన్స్ కే బోల్డ్ అయిపోతుంది. అవును కదా. ఒక స్టార్ ఇమేజ్ మెయింటైన్ చేయాలి అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఇప్పుడు ఎక్కువైంది అంటే కంపేర్ చేస్తే సొసైటీలో ముందు కొంచెం బాగా సింపుల్ గా ఉండేవారు. మెడ్రాస్ లో ఉన్న రోజుల్లో చాలా సింపుల్ గా ఉండేవారు. అంటే నాకు ఇంకా గుర్తుంది, హైదరాబాద్ కి 2004లో వచ్చా. చెన్నైలో జయసుధ గారు కొడుకు 2-3 తెలిసేమో. లేకపోతే ఆటోలో బస్సులోనే తిరిగేవాడిని. ఇక్కడికి వచ్చి కూడా ఆటో బస్సులోనే తిరిగేవాడిని. చాలా మంది వచ్చి మీరు ఎందుకంటే బస్సులో తిరుగుతున్నారంటే నాకు అప్పుడు కన్ఫ్యూషన్, ఎందుకు తిరగకూడదు బస్సులో అని. అంటే డిస్టెన్సెస్ నేను క్రికెట్ ఆడడానికి సికింద్రాబాద్ వరకు వెళ్ళాలి రోజు. అక్కడ 6 లోపల లేదు, గ్రౌండ్లో లేనంటే మా కోచ్ రిటర్న్ పంపించేస్తారు మార్నింగ్ 6. సో జూబ్లీస్లో 4:15 అలా లేచి పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళి 10H బస్ పట్టుకుని కిక్ బ్యాగ్తో పాటు అక్కడికి వెళ్ళేవాడిని గ్రౌండ్కి. మళ్ళీ ఆడేసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ సేమ్ 10H బస్ పట్టుకుని యూసఫ్ కూడా సెయింట్ మేరీస్ కాలేజ్కి వెళ్ళేవాడు కిక్ బ్యాగ్తో. దట్ వాజ్ కాలేజ్ లైఫ్. చాలా మంది ఏంటండి ఇంత సింపుల్గా ఉన్నారు ఇలా. ఇట్స్ నాట్ లైక్ దట్. మా పేరెంట్స్ నన్ను అలా పెంచారు కాబట్టి మనకు అది అలా ఉంది అని. మీరు కార్ తీసుకెళ్ళండి అంటే కార్ ఎందుకు, కార్లో వెళ్తే మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ కాలేజ్ బయటికి వెళ్దాం అంటారు. సో బంక్ కొట్టి. సో హార్డ్లీ ఎవరు కాలేజ్ లైఫ్లో కార్ ఎక్కువ ఉండేది కాదు. బైక్ అయితే మా అమ్మ అసలు నో, అబ్సల్యూట్లీ నాట్ అలౌడ్. ప్లస్ చెన్నైలో ఎక్కువ కొంచెం స్టంట్లు అన్నీ చేసి 2-3 సార్లు అక్కడ ఫేమస్ బెసన్ నగర్ బీచ్లో అందరూ కుర్రాళ్ళందరూ బైక్ పెట్టుకుంటే స్టంట్స్ చేసేవారు. నువ్వు కూడా వెళ్ళేవాడు అందులో? మా అమ్మ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు కింద పడినా అసలు నీకేం పట్టించుకోరు, ఎవడో పడ్డాడని. అక్కడ పడితే జయసుధ గారు కొడుకు పడ్డాడని అది పేపర్లో వస్తుంది. సో యూ డోంట్ డూ ఎనీ ఆఫ్ దిస్. హైదరాబాద్ ఎక్కువ మిస్చీవియస్ బిహేవియర్ కొంచెం కట్ డౌన్ చేయమన్నారు. అంటే నువ్వు మిస్చీవియస్ బాయ్?
అంటే మా అమ్మ కూడా బాగా మిస్చీవియస్. ఆయన ఆవిడ చాలా టామ్ బాయ్స్ గా ఉంటారు అసలు. షీఈ్ ఎ ఫ్రెండ్ టు ఎవ్రీబడి. జెండర్ తో సంబంధం లేదు. షీఈ్ ఎ ఫ్రెండ్ టు ఎవ్రీబడి. మెయింటైన్ చేశారు ఆవిడ అన్నాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా అంతే. ఎవ్రీబడి లవ్ సార్, ఎవ్రీబడి రెస్పెక్ట్ సార్. ది ఓన్లీ యాక్ట్రెస్ ఇండియన్ సినిమాలో. అంత ఫేవరెట్స్, అంతమంది ఫ్యాన్స్ సంపాదించుకున్నా. ఆవిడ మొన్న కూడా అదే అన్నారు, లైక్ 52 years 53 years అంటే సంపాదన ఇది, అదేంటి అభిమానం. మరి మనీ కమ్ అండ్ గో, ఎందుకని ఇది చాలా కష్టం. అండ్ ఈవెన్ మెయింటైనింగ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్. కరెక్ట్. మరి ఇప్పుడు మీరు అంత డబ్బు పోగొట్టుకుని వెంటనే ఆవిడ అంత మంచి క్యారెక్టర్ అమ్మ నాన్న తమిళ అమ్మాయిలో చేయడం, అది మోస్ట్లీ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ అండి. అది అంతా ఆవిడకి ఏమంటే మధ్యలో 2-3 సార్లు నేను రిటైర్ అవుతా నాకు తెలుసు అలా అని అనుకుంటారు. కానీ ఆవిడ 2 years ఇంట్లో కూర్చుంటే ఆవిడ వల్ల కుదరదు అస్సలు. ఎందుకంటే ఆవిడ చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నారు. సో సడన్ గా ఒక 2 years తర్వాత బోర్ కొడుతుంది, ఇప్పుడు ఏం చేయను అంటే. హాబీస్ ఉంటాయి అందరికి, అవును, కానీ హాబీస్ కూడా ఎన్ని రోజులు. సో ఆవిడకి ఏమంటే ఐ వాంట్ టు బీ దేర్, ఐ వాంట్ టు బీ. Now also we are planning one production. We are planning for her to direct her first film at 67 years. Age is only number for her. So it's a great opportunity for all of us. Yes, great. అంటే నువ్వు డైరెక్ట్ చేయడానికి అవకాశం ఉందా సినిమా? యాక్చువల్గా మోస్ట్లీ నేనే చేస్తున్నాను అనుకుంటా. అవునా? No, యాక్చువల్లీ ఇట్స్ హర్ థింగ్. ఐ రోట్ ద స్క్రిప్ట్ కానీ జయసుధ్ గారు డైరెక్ట్ చేస్తారు. అది ఇస్ వాట్ we are thinking. అంటే అది కమర్షియల్ ఫిల్మ్ అవుతుందా నీలాగా? కాదా, లేకపోతే నేనే చేసుకుంటాను డైరెక్షన్. కొన్ని విషయాలు అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే బెటర్. ఆవిడకి కమర్షియల్ థింకింగ్ ఉంది. ఎగ్జాక్ట్లీ, కమర్షియల్ ఫిల్మ్స్ కదా ఎక్కువ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడో మ్యాగ సందేశం అవి వాటి కొంచెం ఆర్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నా, బట్ మేజర్ అన్ని కమర్షియల్ హిట్స్ ఆవిడవన్నీ కూడా. నువ్వు బాహుబలిలో రాణా క్యారెక్టర్ నీకు ఏదైనా ఆఫర్ వచ్చి మిస్ అయిందా? వచ్చింది. దాని తర్వాత వాళ్ళతో ఆల్మోస్ట్ ఒక 3-4 weeks ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళు లేదు ఈ క్యారెక్టర్కి రాణా చేస్తున్నారండి, మీకు కాలకియా క్యారెక్టర్ చేస్తారా అని అడిగారు. సో కాలకియా క్యారెక్టర్ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే క్యారికేచర్ ఒకటి చూపించారు, ఈ క్యారెక్టర్ డిజైనింగ్ ఇలా ఉంటుందని పేపర్ మీద. దానికి ఎక్కువ ప్రాస్థెటిక్ మేకప్, ఫేస్ కనిపించట్లేదు, బాడీ కూడా కొంచెం ఎక్కువ కవర్డ్ అయి ఉండింది. సో అప్పుడు వీటికి కాల్ అమ్మ ఏమన్నారంటే, ఫస్ట్ సినిమా నీ ఫేస్ కనిపించట్లేదు, నీ పర్సనాలిటీ చూసే ఇస్తున్నారు, కానీ అసలు ఎస్టాబ్లిష్ అవ్వవు ఈ సినిమాలో ఉంటే అన్నారు. కానీ తర్వాత ఆఫ్ కోర్స్ వెన్ వి సా ద మూవీ అది టోటల్ గా మారిపోయింది. అది మారిపోయింది, చాలా మెయిన్ క్యారెక్టర్ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి ఉంటే ప్రభాకర్ రిగ్రెట్స్ ప్రభాకర్ గారు చేశారు. ప్రభాకర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంతకు ముందు కూడా 1-2 సినిమాలు మంచి సినిమాలు చేసినా, బట్ ఇట్స్ ఏ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ కదా. ఎగ్జాక్ట్లీ. బాధపడలేదా పోయినందుకు? లేదండి, అలాంటి ఉంటే అసలు కష్టం ఇండస్ట్రీలో. చిన్న విషయం కాదు, బట్ బాధపడకూడదు. ఎందుకు మిస్ అయింది నీకు రాణా క్యారెక్టర్? అది అంటే మై నాలెడ్జ్ ఇస్ దేర్. యాక్చువల్గా క్యారెక్టర్ ఫస్ట్ రాణావే చేయాల్సింది. మేబీ కొన్ని డేట్ ఇష్యూస్ వల్ల నన్ను అప్రోచ్ చేయరు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ వాస్ డేట్ ఇష్యూ ఆర్ వాట్ ఇట్ వాస్. కానీ ఆ మధ్యలో రాణా క్యారెక్టర్ చేయట్లేదు, మీరు ఇంట్రెస్ట్ ఉందా మీకు దీన్ని కొంచెం అప్రోచ్ అయ్యారు. మళ్ళీ ఐ థింక్ రాణా కేమ్ బ్యాక్ ఇన్ టు ద పిక్చర్ అంతే. రాజమౌళి గారే మాట్లాడారా? ఆయన డైరెక్ట్ గా ఆఫీస్కి రమ్మన్నారు, వెళ్ళాను, కలిసి మాట్లాడాను, ఆయనే చెప్పారు. దాని తర్వాత 2 సార్లు షూటింగ్ కూడా పిలిచారు, జస్ట్ సరదా కలవాలని. బట్ నథింగ్ రియలీ మెటీరియలైజ్డ్ ఫ్రమ్ ఇట్. బట్ లెట్స్ హోప్ ఫ్యూచర్ ఏమో మళ్ళీ అంతకన్నా మంచి క్యారెక్టర్ వస్తుందేమో, చెప్పలేం కదా. ఫాదర్ చెప్పారు నాకు ఈ విషయం. అవునవును, మీ ఫాదర్ నితిన్ గారు చెప్పారు, నిహార్ చేయాలి అసలు క్యారెక్టర్ మిస్ అయిందని బాధపడుతుండేవారు. ఆయన కొంచెం బాధపడ్డారు. బట్ అంటే నాకు మెయిన్ ఏమంటండి, ఛానల్ క్రికెట్ ఆడా,
సో విన్స్ అండ్ లాసెస్ డజంట్ మ్యాటర్, ఇట్స్ ద గేమ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. టాట్ మీ దట్ డిసిప్లిన్, నేను ఎప్పుడు మర్చిపోను. ఆ స్పోర్ట్ ఆడిన వల్ల ఆ డిసిప్లిన్ నేర్చుకున్నాను లైఫ్లో. అదే యాక్టర్స్ లైఫ్లో ఒక మిస్ చాలాసార్లు చాలా కాస్ట్లీ మిస్ అయిపోతుంది ఒకసారి. అదే జరిగింది అని అనుకుంటున్నాను నేను. మేబీ చెప్పలేం కదా సార్. అదే అంటే దాని తర్వాత మేబీ ఏం సినిమాలు చేయలేదంటే ఒకలా ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చేస్తున్నాను, లెట్స్ సీ. మేబీ ఫ్యూచర్లో రాజమౌళి గారు ఇంకొక సినిమా చేస్తారు, మేబీ విల్ గెట్ మీ ఏ బిగ్గర్ క్యారెక్టర్. చెప్పలేం, ఏం చెప్పలేం. అది యాక్టర్స్ లైఫ్ ఎప్పుడు ఏమీ చెప్పలేరు. అన్ప్రెడిక్టబుల్ కెరీర్ అది, అన్ప్రెడిక్టబుల్. గ్యాంగ్స్టర్ గంగరాజ్ చేసావు కదా, అవునండి. అది ఏమైనా యాడ్ అయిందా నీ కెరీర్కి, ప్లస్ అయిందా? సార్ కెరియర్ వైస్ అంటే ఇప్పటి వరకు చేసిన సినిమాలో ఏది ప్లస్ అవ్వలేదు. అంటే నాకు కెరియర్ గ్రోత్ ఇవ్వలేదు. ఎందుకంటే కానీ షూటింగ్ వెళ్ళడం, యాక్టింగ్ ఫస్ట్ టైం ఫ్రంట్ ఆఫ్ కెమెరా, ఎప్పుడు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళింది లేదు, వర్క్షాప్ కూడా చేసింది లేదు, డైరెక్షన్ కోర్స్ ఇదన్నీ చేశాను. సో ఐ హావ్ డైరెక్టెడ్ పీపుల్. నేను కెమెరా ముందు నించుని వాళ్ళని ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఆ వరకు యాక్టింగ్ చేశాను. కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయడం ఐ లర్న్డ్. సో ఇట్స్ అ బిగ్ పాజిటివ్. ప్లస్ అట్మాస్ఫియర్, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సినిమా కాబట్టి కొంచెం జోవైల్గా ఉండింది. తప్పులు చేసినా కొంచెం ఓకే, నో ప్రాబ్లం, నర్వస్నెస్ లేదు. అదే ఓన్ ప్రొడక్షన్ లాగా. మెయిన్ ఏమంటే ఆ ఫస్ట్ సినిమా, రెండో సినిమా ఇంకొకటి రికార్డ్ బ్రేకింగ్ చేశారు. రికార్డ్ బ్రేక్అవుట్. ఈ రెండిట్లో ఇండస్ట్రీలో ఉన్న సగం ఫైట్ మాస్టర్స్తో పనిచేశారు. సో బిగ్ అడ్వాంటేజ్. నో స్టంట్ డబుల్. ఇప్పుడు హరిహర వీరమలకు కూడా నో స్టంట్ డబుల్. సో ఏ స్టంట్స్ చేయాలన్నా నేనే చేస్తున్నా. బికాస్ ఐ నాట్ ఏబుల్ టు ఫైండ్ స్టంట్ డబుల్. నీకు స్టంట్ డబుల్ చాలా కష్టం. ఇండియా అంతా తిరిగాం, ఫుల్ తిరిగాం మేము. అన్ని ఢిల్లీకి ఫోన్ చేసి, పంజాబ్ ఫోన్ చేసి అందరికి చేస్తాం. పఠాన్స్ లో కూడా దొరకట్లే నీ క్యారెక్టర్. పఠాన్ క్యారెక్టర్ కానీ సెంట్రల్ ఇండియాలో కూడా దొరకరు నీ దొరకట్లే. అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా నీకు? అంటే బికాస్ ఐ ప్లేడ్ స్పోర్ట్స్, మనకి కింద ఎలా పడ్డాం తెలుసు, హౌ టు ఫాల్, రోల్ అవ్వడం. సో కొంచెం ఇంజరీస్ తక్కువ అవుతుంది మేము జనరల్గా కంపేర్ టు సంబడి జనరలీ. మీరు ఎంత జిమ్కి వెళ్ళి బాడీ ఎంత ఫిట్గా ఉన్నా ఫైట్కి ఎలా పడడం, ఎలా రోల్ అవ్వడం, ఇవి కొన్ని టైం పడుతుంది నేర్చుకోవడానికి. నాకు కొంచెం అది ఆల్మోస్ట్ న్యాచురల్గా వచ్చేసింది బికాస్ ఛానల్గా స్పోర్ట్స్ ఆడాను కాబట్టి. కరెక్ట్. సో అదొక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఆబ్వియస్లీ చాలా ఉన్నాయండి. అంటే మెయిన్ ఫుట్వేర్, కాస్ట్యూమ్స్, కొన్నిసార్లు మనకి రెడీమేడ్లు దొరకవు. సో నాకు వచ్చిన క్యారెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ ఎలా ఉందంటే మనకి ఓకే, ఇట్స్ నాట్ పాప్ కల్చర్ బేస్డ్ క్లోదింగ్, ఎక్కువ కుర్తా పైజామా, ముస్లిం క్యారెక్టర్స్ రెండు సినిమాల్లో. సో దానివల్ల కొంచెం అదొక we could adjust, we could manage, but future lo it could be a disadvantage. Chapala, we have to see. Depending on characterization. Yes. షూ కుట్టించాలన్నా నీ సైజ్. రికార్డ్ బ్రేక్ సినిమాలో మేము బాక్సింగ్ రింగ్లో ఫైట్ చేయాల్సి వచ్చింది. సో దానికి కరెక్ట్గా బాక్సింగ్కి షూస్ ఉంటాయి. అది సైజ్ 11 వరకే దొరికింది, నాది సైజ్ 15. సో 4 సైజెస్. సో అది బ్యాక్ కట్ చేసి అది ఆల్మోస్ట్ చెప్పుల్లో వేసుకుని ఒక 25 days అలా షూట్ చేసాం. సో ఏ మూమెంట్లో అయినా సడన్గా బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే షూ కాదు కాబట్టి. సో యాంకిల్ ట్విస్ట్ అవ్వడం, కింద పడడం, చాలా క్లోజ్ కాల్స్ జరిగింది. సో దట్ కుడ్ బి అ డిసడ్వాంటేజ్. అమితాబ్ గారి హైట్ ఉంటావా నువ్వు? ఆయన కన్నా హైట్ 6'3" అనుకుంటా. నువ్వు 6'8". అమితాబ్ గారి కన్నా టాల్ నువ్వు. ఆయన్నే వద్దన్నారంట మొదట్లో, నువ్వు కెమెరాలు పట్టట్లేదు వద్దని. ఎగ్జాక్ట్లీ. కానీ ఈజ్ గ్రేట్, ఈజ్ ట్రాన్సెండెడ్ సో మెనీ. అంటే ఆయన పర్సనాలిటీ పెట్టుకుని చాలా రొమాంటిక్ సినిమాలు ఎక్కువ చేశారు. ఓకే, యాక్షన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ కదండి, ఓ పర్సనాలిటీ ఉందని. ఎస్. కానీ వెరీ టాల్ పర్సన్, ల్యాంకీ బాడీ ఉండి, బాడీ లాంగ్వేజ్ ని ఆయన ఒక రొమాంటిక్ హీరోగా బ్రిలియంట్ గా చేసి బికేమ్ సూపర్ స్టార్. లెజెండ్ కదా, ఐకాన్. ప్రాబ్లీ ఇప్పటికి స్టిల్ లైక్ వెన్ హి కమ్స్ ఆన్ స్క్రీన్ ఇప్పటికి అసలు పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవ్వరు థియేటర్లో కూడా నోబడీ ఓపెన్స్ దెమ్ అవుట్ బికాస్ దే వాంట్ టు వాచ్. ఎస్, ఇట్స్ అన్ ఆనర్ కదా. అవును, 100%.
ఏమో నీకు అమితాబ్ గారి లాగా నీకు మంచి అవకాశాలు వస్తాయేమో. మొన్నే కదా యూ టుక్ ఏ కాల్, నటిద్దాం అనుకున్నది మొన్ననే కదా. అవును, అంటే అది ఇట్స్ నాట్ లైక్ టేక్ అ కాల్ అండి. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, యాక్ట్ చేస్తావరా అని. ఎందుకంటే వాడికి తెలుసు నేను డైరెక్షన్ కథ రాస్తున్నాను ఇది అని. చిన్న క్యారెక్టర్ ఉంది చేస్తామంటే చలో గో విత్ ద ఫ్లో, దట్ ఓన్లీ. మనకి ఐ డోంట్ హ్యావ్ లైక్ నేను యాక్టర్ అవ్వాలి, ఐ వాంట్ టు బికమ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్, అలాంటి అంబిషన్ ఇస్ నాట్. ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్, ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ గుడ్ మూవీస్, అండ్ ఐ వాంట్ కొన్ని అదేంటి ఆపర్చునిటీస్ వేర్ ఐ కెన్ ఆల్సో షోకేస్ వెదర్ ఐ కెన్ యాక్ట్ ట్రూలీ ఆర్ నాట్ అని. అవును, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇలాంటి పర్సనాలిటీ ఉన్నప్పుడు యూ గెట్ స్టీరియోటైప్. ఎక్కువ యాక్షన్ రోల్స్, లుక్ కూడా కొంచెం ఎక్కువ బియర్డ్ ఉండి, హెయిర్ ఎక్కువ ఉండి, సో కొన్ని ఆప్షన్స్ లైక్ యూనో కొంచెం హౌ టు సే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ అలాంటి వస్తే మేబీ దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. అంతేలే. అంటే నువ్వు నాకు ఎక్కువగా యాక్టరు డైరెక్టర్ నువ్వు నిన్ను ఒక క్యారెక్టర్గా నిన్ను నువ్వు డిజైన్ చేసుకుని నువ్వే దాన్ని డైరెక్ట్ చేస్తే నీకు ఎక్కువ ప్లస్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎస్ ఆఫ్ కోర్స్ కదా, బట్ అది అంత పెద్ద ఛాలెంజ్ కాదు కదండి, ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ఇట్ మై సెల్ఫ్. ఛాలెంజ్ కాదు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి మీకు క్యారెక్టర్ డెవలప్ చేశానండి, మీరు ఎప్పుడు యాక్షన్ రోల్స్ చేస్తున్నారు, ఈ సినిమాలో మీకు ఒక్క ఫైట్ కూడా లేదు, మొత్తం రొమాంటిక్ సినిమా అండి అని అంటే ఫస్ట్ నేను భయపడతాను చేయగలుగుతున్నా అని. బట్ ఐ వుడ్ లవ్ దట్ ఛాలెంజ్. అండ్ రొమాన్స్ నీకు సూట్ అవుతానా? అలాంటి కాదు, అంటే అది టోటల్ ఆపోజిట్ కాబట్టి. అవును, నీ పర్సనాలిటీకి లుక్కి. సో అలాంటి డిజైన్ చేసి ఓ ఈ మరి క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది అండి అంటే నేను ఎందుకండి, మొన్న ఎవరో వచ్చి కథ చెప్పారు నాకు, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే, నేను ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఫస్ట్ నేను షేవ్ చేసి కొంచెం ట్రిమ్ అయ్యి అలా ఉండాలండి అంటే అది చేయలేను అంటే. నేను ట్రిమ్ చేసుకో ఆ క్యారెక్టర్ కోసం చేసుకోవచ్చు కానీ కామెడీగా ఉంటుందండి చూడండి అంటే చెప్తున్నా. అలాంటి పర్సనాలిటీకి మేబీ ఇన్ ద ఫ్యూచర్ లెట్స్ సీ, బట్ కరెంట్లీ నాట్ అదేలే ఫీజిబుల్. అదే కానీ ఆఫ్టర్లో అనుకోకుండా ఫాదరు ఆ విధంగా ఎగ్జిట్ అవ్వడం అనేది చాలా కొంచెం బాధ అనిపించే సిచ్యువేషనే. ఇప్పుడు ఏదో మామూలు జనరల్ హెల్త్ ప్రాబ్లమ్ అనుకో, దట్స్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. అవును. వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఎట్ ద టైమ్? అంటే ఆనెస్ట్గా చెప్పాలంటండి, మీరు జనరల్ హెల్త్ ప్రాబ్లమ్ అన్నారు, ఇట్స్ వెరీ గుడ్ టాపిక్ బికాస్ డిప్రెషన్ ఇస్ చాలా పెద్ద ప్రాబ్లం అండి. చాలా మంది మాట్లాడరు. అంటే మన ఇండియన్ సొసైటీలో కొంతమంది ఏంటి డిప్రెషన్ ఏంటి, బొచ్చులో డిప్రెషన్ ఏంటి, సినిమాకి వెళ్దాం, పిజ్జా తిందాం, ఏదో ఒకటి దే ట్రై టు డిస్ట్రాక్ట్. కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. మనిషి ఒక వ్యక్తి డీప్ డిప్రెషన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావడం చాలా కష్టం. బి ఆయనకి ఏమంటే హీ వాజ్ ఆల్వేస్ వెరీ ఫిట్ మ్యాన్, అండ్ హీ ఈజ్ డయాబెటిక్ ఫర్ మెనీ ఇయర్స్. సో పోతూ హెల్త్ బికాస్ ఆఫ్ డయాబెటీస్, నీ గాట్ డయాబెటీస్ వెరీ యంగ్ ఏజ్, 28-29 ఇయర్స్లోనే వచ్చింది. కానీ ఆయన ఒక ఆల్మోస్ట్ 35 ఇయర్స్ మెయింటైన్ చేశారు బాడీ. కానీ ఒక ఏజ్కి రావడం బాడీ కొంచెం డిటీరియేట్ అవ్వడం డయాబెటీస్ వల్ల, దానివల్ల ఆయనకి ఇంకా ట్రిగర్ డిప్రెషన్ ఇంకా అవ్వడం. అంటే వర్క్ వైజ్ లాసెస్ గెయిన్స్ అన్నీ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ హెల్త్కి ఆయనకు ఆల్మోస్ట్ ఒక పాయింట్కి వచ్చారు ఆయన, నేను ఎంత జిమ్కి వెళ్ళినా, నేను ఎంత ఎక్సర్సైజ్ చేసినా, నేను హెల్త్ అదేంటి పర్సనాలిటీ కొంచెం స్లిమ్ అయిపోయి ష్రింక్ అయిపోయారు. దట్ హ్యాపెన్స్, మసిల్ డీజనరేషన్ ఇవన్నీ. సో అది ఆల్సో ఇట్ యాడెడ్ అన్నమాట ఆయనకి అది. సో ఒక పాయింట్కి ఆయన వెళ్ళి వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్ అన్నట్టు. అంటే మీరు మేము తోడున్నాం కాబట్టి చూస్తూ వచ్చామండి. సో మాకు ఇట్ కేమ్ టు అ పాయింట్ వేర్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ మేబీ టుడే ఆర్ టుమారో అన్నట్టుగా అనిపించిందా మీకు? కానీ నిజంగా అప్పుడు ఫోన్ వచ్చినప్పుడు ఐ థాట్ ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్, బట్ కదా షాకింగ్ కదా. ఇప్పుడు ఇక్కడ కాదు, మళ్ళీ బాంబేలోనే అక్కడ. అవును, ఐ నో.
అంటే మీరు సక్సెస్ అవ్వట్లేదు, మీకు కెరీర్స్ బిల్డ్ అవ్వట్లేదు, మీరు ఒక ఇమేజ్ని ఇంకా క్రియేట్ అన్న ఫీలింగ్స్ ఏమైనా ఉండేవి ఆయనకి? ఉండేదండి అఫ్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడు మేము ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే వేరే విషయం, కానీ మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సినిమా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని. ఎవ్రీ డే వీఆర్ స్ట్రగ్లింగ్ టు అదే డూ సంథింగ్. అదే సో చేస్తూనే ఉన్నాం. చాలా విషయాలు వర్కౌట్ అవ్వలే. మీకు చెప్పినట్టు కొన్ని విషయాలు పాయింట్ వరకు వెళ్ళి ఆగిపోవడం, కొన్ని అదేంటి కన్ఫర్మ్ అయ్యి ఎస్ ఇది చేస్తున్నాము ఈ ప్రాజెక్టు అని చెప్పి ఆ ప్రాజెక్ట్ మళ్ళా అది కూడా చేంజ్ అయిపోవడం, డిలే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డిలేస్ అండి. ఇప్పుడు నాది కూడా ఇప్పుడు హరిహర వీరమల్లు ఇది 2 years 3 years బ్యాకే రిలీజ్ అవ్వాల్సి. అవును. సో నాది కూడా ఒక 3.5 years డిలే అయింది. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఒక 3 years ముందు రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పటికి వీ వుడ్ బి హ్యావింగ్ డిఫరెంట్ కాన్వర్సేషన్. కరెక్ట్. సో ఇలాంటి చాలా ఉన్నాయి. సో ఈ డిలేస్ ఇది ప్లస్ ఇప్పుడు ఐఎమ్ స్టిల్ యంగ్. అవును. అండ్ ఏజ్కి అది కొంచెం, అండ్ ప్లస్ లాట్ ఆఫ్ హెల్త్ ఫ్యాక్టర్, అవును, మెంటల్ హెల్త్ ఫ్యాక్టర్ ఇవి. ప్లస్ ఈ హ్యాడ్ ఇష్యూస్ విత్ ఆయన చేసిన ప్రొడక్షన్స్ కొన్ని సినిమాలు పర్మిషన్ లేకుండా రీమేక్ చేసి దానికి ఆయన కోర్టుకి వెళ్ళి కేసు ఒకటి ఫైట్ చేసి, సో ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉండింది. సో ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ అదే. కొన్నిసార్లు ఏమవుతుందంటే మేము అరే ఇన్నేళ్ళుగా మనతో ఇంతమంది తోడున్నారు, కానీ ఈ మరి పాయింట్కి వచ్చినప్పుడు ఒక పోరాడాలి మరి ఏదైనా సినిమా గురించి ఏదో కోర్టు కేసు లాగా అది అయినప్పుడు మాతో సపోర్ట్ సిస్టమ్ తగ్గిపోయడం, అలాంటి విషయాలు కొన్ని ఉంటాయి. అవును. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇట్స్ నాట్ వన్ థింగ్. అంటే మీరు మంచి ఫాస్ట్గా మంచి స్పీడ్గా కెరీర్లు పరిగెడుతుంటే ఆయన ఎలా ఉండేవారు మనకు తెలియదు. అదేనండి, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. కానీ మెయిన్ అదేనండి నేను చెప్పినట్టు, ఇట్స్ అబౌట్ వీఆర్ డూయింగ్. వీఆర్ నాట్ లైక్ ఏం చేయకుండా ఇంట్లో కూర్చోట్లేదు. వీఆర్ డూయింగ్ సంథింగ్. కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు, కొన్ని డిలే అవుతున్నాయి. బట్ థింగ్స్ ఆర్ యూర్ ఆన్ ది వే. చెప్పలేము. సడన్ గా పట్టిన 10 సినిమాలు వచ్చి నాన్ స్టాప్ వర్క్ ఉండి మీరు నెక్స్ట్ టైం నాకు ఫోన్ చేసి సార్ లెట్స్ హ్యావ్ అన్ ఇంటర్వ్యూ అంటే నేహార్ ఎక్కడున్నా ఉంటే పెట్టండి సార్ తర్వాత మాట్లాడతాను. నాకు చిన్నప్పటి నుంచి నేహార్ తెలుసు కదా అంటే ఏం కుదరదు. కెరీర్ డిమాండ్ అక్కడ. అయినో అయితే ఫాదర్కి ఏంటంటే ఆయన ఎవర్ సిన్స్ హీ వాజ్ మ్యారీడ్ టు యువర్ మదర్, అప్పుడు ఆవిడ మంచి పీక్లో ఉన్నారు. ఆల్ ద వైల్ ప్రొడక్షన్స్ అన్నీ అసలు మంచి వ్యవహారం నడుస్తూ ఉండేది కదా. ఒకసారి అవన్నీ హాల్ట్కి వచ్చేసి ఎదురుగుండా రూట్ ఏముందో కూడా కనిపించలేదు. ఆ టైంలో పెర్హాప్స్ ఆ టైము ఈ కుడ్ నాట్ డైజెస్ట్. ఎగ్జాక్ట్లీ. అమ్మ తట్టుకున్నారు కదా అదంతా. అంటే మా మధ్య కాన్వర్సేషన్ ఇప్పుడు ఒక ఫ్యామిలీగా ఎలా ఉండేదంటే, సో వాట్ అది ఉండింది పోయింది పర్వాలేదు, నెక్స్ట్ ఏదో ఒకటి వస్తుంది. సో ఇది ఒక ఆప్టిమిజం అంటాం కదా. దట్స్ ఇట్. ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్టు హెల్త్ డిటరియేషన్, స్ట్రెస్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కంబైన్ చేస్తే కొన్నిసార్లు ఆప్టిమిజం కనిపించదు, జీరో అయిపోతుంది ఆప్టిమిజం. అవును. ఇంకా ఒక మనిషి నెగిటివ్గా అయిపోతారు. వాళ్ళున్న నెగిటివిటీ వల్ల వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అందరికీ ఆ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళని అఫెక్ట్ చేయలేదన్నా కూడా వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అయ్యో నా వల్ల వీళ్ళందరూ బాధపడుతున్నారు, నా వల్ల వీళ్ళ కష్టాలు, అంటే ఈవెన్ దో దట్స్ నాట్ ట్రూ. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. దట్స్ హౌ థింగ్స్ ఆర్. నీకు అనిపించిందా పర్సనల్గా ఎప్పుడైనా? ఎప్పుడు ఏది కాదు అంటే మనం నాన్నగారు మన కెరీర్ పరంగా ఆయన ఇన్స్పైర్ కాలేకపోయారు, లేకపోతే ఆయన ఒక ఆనందంగా ఉండలేకపోయారు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందని? అఫ్ కోర్స్ యాజ్ ఎ సన్ ఉంటుంది ఎవరికైనా, నేనేం చేయలేకపోతున్నాను మా నాన్న కోసం అని.
కానీ మళ్ళా నేను చెప్పినట్టు మనందరూ ప్రయత్నిస్తున్నాము, 100% వేస్తున్నాం, దీనికి పైన ఏం చేయగలుగుతాం? కరెక్ట్. అంటే మనకి సడన్గా ఏదో క్లిక్ అవుతే మంచిది, క్లిక్ అవ్వలేదంటే మన చేతుల్లో లేదు. ఏం లేదు. ఇప్పుడు కృష్ణ గారి అబ్బాయిలే ఇద్దరును, మహేష్ బాబు రమేష్ బాబు ఇద్దరును. రమేష్ చాలా సినిమాల్లో ఆయన పెట్టి సొంత డబ్బులు ఖర్చు పెట్టి తీశారు కృష్ణ గారు. బట్ హీ వాజ్ నాట్ యాజ్ మచ్ సక్సెస్ఫుల్ యాజ్ మహేష్ బాబు ఈస్ టుడే. మహేష్ బాబు ఎక్కడ సూపర్ స్టార్డమ్లో ఉన్నాడు. రమేష్ బాబు కుడ్ నాట్ డూ దట్. అది ఏం చెప్పలేము, ఎవరి డెస్టినీ అట్లా. ఎండ్ ఆఫ్ ద డే సార్, మన యూ మైట్ బి ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఇన్ ద వరల్డ్, మోస్ట్ గుడ్ లుకింగ్ యాక్టర్ ఇన్ ద వరల్డ్, ఏదైనా ఆడియన్స్ హెస్ టు రెసిప్రోకేట్. వాళ్ళకి నచ్చితే ఆడియన్స్ తర్వాత అసలు ముందు ఇండస్ట్రీ వైపు నుంచి ఆఫర్లు రావడం కానీ, మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవడం కానీ, తర్వాత ఆడియన్స్ తర్వాత వస్తారు కదా సెకండ్ స్టేజ్. ముందు మీరు చేసే ప్రయత్నాలు మీకు సక్సెస్ అవ్వాలి. అన్ని చోట్ల జైసుద్ అనే కార్డు యూ కాంట్ సెల్ దట్ కార్డ్ కదా, అది ఎవరికి ఇండస్ట్రీలో కుదరదు. చిరంజీవి అబ్బాయికి ఆయనకి మంచి హిట్ వచ్చింది, మంచి సక్సెస్లు వచ్చాయి, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి నౌ యూ బికమ్ ఏ సూపర్ స్టార్ లైక్ ఎనీబడి ఎల్స్ ఇన్ ది ఇండస్ట్రీ. మమ్మీ కెరీర్గా జైసుద్ గారి కెరీర్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు అనిపించిన ప్లస్ పాయింట్లు ఏంటి, నీకు అనిపించిన మైనస్ పాయింట్లు ఏంటి నిహార్ యాజ్ ఎ సన్? యాజ్ ఎ సన్ ఆవిడ కెరియర్లో ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. లాంగ్ రన్ చూస్తే ఎలా మంచి సినిమా, గుడ్ క్యారెక్టర్స్ ఈస్ చోజన్. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు యూ నాట్ గెట్ ఆల్ క్యారెక్టర్స్. అంటే ఎక్కువ సినిమాలు చేయలేం. కొంచెం ఐ విల్ నాట్ సే షీస్ చూజీ, బట్ ఆ క్యారెక్టర్కి వాల్యూ ఉంటేనే ఆవిడ చేస్తారు. ఆవిడకి ఆ క్యారెక్టర్లో ఆవిడకి ఆ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటేనే ఆవిడ చేస్తారు. సో దానివల్ల చాలా సినిమాల్లో షీజ్ ఆల్సో పోగొట్టుకున్నారు. అంటే నాకు ఇది వద్దు అని, అంటే జస్ట్ మదర్ క్యారెక్టర్ ఆవిడ బ్యాక్గ్రౌండ్లో నించాలంటే షీ డజంట్ లైక్, షీ వాంట్ సమ్ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ఇదంతా. సో దట్ హస్ బీన్ ద అడ్వాంటేజ్. ఆవిడ ఇన్నేళ్ళు ఇప్పుడు సహజ నటి అంటారు, షీఈ్ లైక్ వెరీ గ్రేట్ యాక్ట్రెస్ అండ్ ఆల్, బట్ యాక్టింగ్ వైజ్ అలాంటి సబ్జెక్ట్స్ అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేశారు కాబట్టి షీఈ్ గాట్ దట్ టైటిల్. సో మళ్ళా దానికోసం నేను ప్రతి సినిమా చేస్తే ఆ క్యారెక్టర్కి వాల్యూ కూడా, అంటే ఆ పేరుకి వాల్యూ పోతుంది కదా. కరెక్ట్, దట్ ఈస్ కరెక్ట్. హ్యాడ్ అ లాంగ్ కెరియర్, డన్ గుడ్ ఫిలిమ్స్. సినిమాలు మారాయి చాలా ఇప్పుడు. నాకు గుర్తుంది చిన్నప్పుడు ఓకే మెయిన్ కమర్షియల్ సినిమా హీరోయిన్గా చాలామంది సూపర్ స్టార్స్తో చేశారు. కానీ నేను పుట్టేటప్పటికి ఆ ఫేజ్లో లేట్ 80s ఎర్లీ 90sలో చాలా సినిమాలు కామన్ డొమెస్టిక్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ వాల్యూస్ వాళ్ళ లైఫ్స్ చంద్రమోహన్ గారితో చాలా సినిమాలు అలా చేశారు, మేము కూడా ప్రొడ్యూస్ చేశాం. సో అది దాని తర్వాత మళ్ళా అలాంటి సినిమాలు రావడం అయిపోయింది. బట్ నౌ బికాస్ ఆఫ్ ఓటీటీ, అంటే బికాస్ ఆఫ్ మార్కెటింగ్ వాల్యూ. ఇప్పుడు ఎవరు ఇవి సినిమా చూస్తారు? స్విట్జర్లాండ్లో ఏదో ఒక డాన్స్, అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక ఫైట్ సీన్ అలా ఉంటే చాలా మంది ఆడియన్స్ 3 hours కూర్చుని హ్యాపీగా ఒక సినిమా చూడొచ్చు అని ఉంటారు. బట్ నౌ బికాస్ ఆఫ్ ఓటీటీ వీ డోంట్ నీడ్ దట్. ఆ ప్రెషర్ కూడా లేదు మనకి. అవును, వీ కెన్ మేక్ వన్ గుడ్ మూవీ అబౌట్ వన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, కాన్ఫ్లిక్ట్స్, ఇంట్రెస్ట్స్. మన టూరిస్ట్ ఫ్యామిలీ ఏంటి చూసావా? సూపర్ సినిమా. ఏముంది, మళ్ళీ సింపుల్ స్టోరీ, ఫీల్ గుడ్. ఎండ్ ఆఫ్ ద డే మన థియేటర్ బయటకు వచ్చి ఫీలింగ్ ఎలా ఉండింది, ఆనంద కన్నీరు వచ్చిందా, అలాంటి విషయాలు. ఆ సినిమా అంటే ఎవ్రీవన్ ఆల్మోస్ట్ క్రైడ్. బట్ మెయిన్ బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్, ఆ ఎమోషనల్ని కరెక్ట్గా టచ్ చేశారు డెబ్యూ డైరెక్టర్. బ్రిలియంట్ జాబ్. ఇప్పుడు జైసుద్ గారు ఎంతమందితో హీరోలతో చేశారు, ఏ కాంబినేషన్ నీకు బాగా ఇష్టం నిహార్? అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ 2004లో మేము హైదరాబాద్కి అప్పుడే షిఫ్ట్ అయ్యాం. ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఇలాగే క్వశ్చన్ సేమ్, ప్లస్ ఇంటర్వ్యూ చేసేవారు కూడా వాళ్ళే ఏఎన్ఆర్ గారా, ఎన్టీఆర్ గారా, శోభన్ బాబు గారు అంటే మా అమ్మ వచ్చి పట్టును చంద్రమోహన్ చెప్పేశారు. వై? షాక్.
రీజనింగ్ బీయింగ్ వాళ్ళకి ఏదో మంచి ఒక ర్యాపో ఉంది, ఒక టైమింగ్. సో మనం సినిమా చూసేటప్పుడు వీల్ ఫీల్ లైక్ ఓ దిస్ ఆల్మోస్ట్ లైక్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ లా ఉన్నారు. ఎస్ అఫ్ కోర్స్ శోభన్ బాబు గారితో చాలా సినిమాలు చేశారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారితో. ఆంధ్రుల అభిమాన జంట అని పేరు వాళ్ళకి, సోహన్ బాబు గారికి, జయసుద్ గారికి. షీ వాజ్ చాలా కథలు చెప్పేవారు ఆ రోజుల గురించి. అవును. సో ఐ వాజ్ లైక్ ఓకే. కానీ నేను అంటే నా ఒక సర్టన్ ఏజ్కి వచ్చినప్పుడు ఆవిడ సినిమాలు చూడడం అంటే ఎక్కువ చంద్రమోహన్ గారు. ఎస్, ఐ ఆల్వేస్ లైక్ దట్ కాంబో. ఎస్. ఇప్పుడు మళ్ళీ జయసుద్ గారు ఏదో హాలీవుడ్ సినిమాలో కూడా ఏదో చేస్తున్నారు. షీఈస్ డూయింగ్, వీఆర్ ఆల్సో మా ప్రొడక్షన్ కూడా ప్లానింగ్ టు షూట్ ఎంటైర్లీ ఇన్ ద యుఎస్. ఓకే, అంటే తెలుగు ఫిల్మేనా? తెలుగు ఫిల్మ్ అంటే మేము అదే అనుకుంటున్నాం, అది తెలుగు సినిమాగా ఫుల్ ఫ్లెడ్జ్ తెలుగు సినిమాగా తీస్తే ఇక్కడ కమర్షియల్ వాల్యూ ఉంటుంది, కానీ హౌ మచ్ ఆఫ్ ఇట్ ఇస్ ఇట్ గోయింగ్ టు బీ తెలియదు. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ బై ఇట్, థియేటర్లో రిలీజ్ చేయగలుగుతామా, దానికి ఆ మార్కెటింగ్ వాల్యూ ఉంటుందా, ఆవిడ సోలో యాక్ట్రెస్గా ఉండి అంటే లీడ్. దట్ ఆల్సో ఇస్ బిజినెస్ ఆల్సో ఇస్ వన్ ఫ్యాక్టర్. వన్ ఫ్యాక్టర్ కాదు, అదే మెయిన్ ఫ్యాక్టర్. కానీ ఇదే సినిమా ఇప్పుడు ఇంగ్లీష్ బైలింగ్వల్గా తీసి అంటే న్యాచురల్గా అమెరికన్ క్యారెక్టర్స్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం అలాంటి తీస్తే ఫిల్మ్ ఫెస్టివల్స్ దీనికి దానికి పంపించి, దట్ ఆల్సో ఇస్ వన్ మోర్ ఆస్పెక్ట్ ఆఫ్ సినిమా. ఎస్, డూ 1 year 2 years ఫిల్మ్ ఫెస్టివల్స్ రన్ చేసి అవార్డ్స్ గెలిచి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి వీ కెన్ రిలీజ్ సేయింగ్ దట్ ఇన్ని అవార్డులు గెలిచాం ఇన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్. ఇట్స్ అ న్యూ థింగ్ విచ్ ఇస్ కమింగ్. ఎగ్జాక్ట్లీ, ఫ్యూచర్ ఆఫ్. ఇప్పుడు ఈ మధ్య వచ్చే సినిమాలు అన్ని అంటే ట్రెండ్స్ మారినాయి. బికాస్ యూ ఆర్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా, నీకు గివెన్ ఎ ఛాన్స్, నువ్వు నీ కామెంట్ ఏంటి? ఇప్పుడు మన తెలుగు సినిమాలు వాటి తాలూకా చాలా సినిమాలు వెళ్ళినట్టుగా పోతున్నాయి, చాలా సినిమాలు ఆడట్లేదు. ఈ మధ్య రోజుల్లో కూడా చూస్తే యూ కెన్ పిక్ ఓన్లీ వన్ ఫిల్మ్. సంక్రాంతికి వస్తున్నాం, తక్కువ సినిమాలు ఏవి కూడా దే డిడ్ నాట్ ఫేర్ వెల్. ఎగ్జాక్ట్లీ, ఏదో చిన్న కుర్రాళ్ళు కొత్త కుర్రాళ్ళు తీసిన సినిమాలు ఏవో కమిటీ కుర్రాళ్ళు అని అవి ఇవి ఆడినాయి. అవును, నీకేమనిపిస్తుంది? ఎందుకంటే నువ్వు డైరెక్షన్లోకి వద్దాం అనుకుంటున్నావు కదా సార్. ఇది అంటే తెలుగు ఇండస్ట్రీ ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది సార్ ఇప్పుడు. యాక్చువల్గా ఇప్పుడు మీరు హిందీ చూడండి, ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరుగుతుంది. అంటే నాట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్, అక్కడ ఎంత పెద్ద హీరో ఎంత పెద్ద సినిమా తీసినా అది ఆడట్లేదు. అవును, అక్కడ కూడా ఆడట్లేదు. ఎందుకంటే పీపుల్ డోంట్ వాంట్ టు గో టు థియేటర్ ఎనీమోర్. వాళ్ళకి ఓటీటీ ఎంత డబ్బులు కడుతున్నారు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి, మంత్లీ సబ్స్క్రిప్షన్స్, వెదర్ నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్. వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండే వాళ్ళు. ప్లస్ అక్కడ టికెట్స్ కూడా ఎక్కువ, ఖర్చు ఎక్కువ ఇక్కడికన్నా నార్త్లో. సో చాలా మంది దే డోంట్ వాంట్ టు గో టు థియేటర్. ఎందుకు అక్కడ వెళ్ళి 400 రూపీస్కి పాప్కార్న్ కొనుక్కుని 400 రూపీస్ టికెట్ పెట్టుకుని దీంట్లో ఒక 649 పెడితే నెట్ఫ్లిక్స్లో ఫుల్ మంత్ ఎన్ని సినిమాలు కావాలో చూసుకోవచ్చు. సో దట్ మైండ్ సెట్ ఇస్ చేంజ్డ్. పీపుల్ జస్ట్ డోంట్, దట్ ఈస్ ద యంగర్ జనరేషన్ దర్. ఇది నేను బికాస్ ఐ బీన్ వర్కింగ్ ఎక్కువ నార్త్లో తిరుగుతున్నాను కాబట్టి దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ మౌత్ దర్. మా ఫాదర్ సైడ్ ఫ్యామిలీ ఇంకా వాళ్ళ ఇండస్ట్రీలో స్ట్రాంగ్గా ఉన్నారంటే బాలీవుడ్ సైడ్ అంతా. అవునా? సో దట్ ఈస్ దేర్ అబ్జర్వేషన్. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సినిమాలు ఒక 2-3 years బ్యాక్ మనం కన్సీవ్ చేసి, ఒక 5 years బ్యాక్ కన్సీవ్ చేసి ఈ సినిమా ఇలా తీద్దాం అని చెప్పి 5 years తర్వాత మేకింగ్ వాట్ ఎవర్ పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి వస్తున్నాయి సమ్ మూవీస్. సో కొంచెం మేబీ ద లిటిల్ నాట్ విత్ ద కరెంట్ ట్రెండ్ అని ఉంది. ఈ చిన్న చిన్న సినిమాలు కుర్రాలు తీస్తున్నారు అన్నారు కదా సార్, వాళ్ళకి ఏమంటే ప్రెషర్ లేదు. ఇట్స్ వెరీ ఈజీ టు, ఇట్స్ నాట్ ఈజీ, సారీ రాంగ్ వర్డ్, కానీ వాళ్ళకి బిగ్ హీరోస్ ప్లస్ బిగ్ యాక్టర్స్ పెట్టుకుని వాళ్ళకి కేటర్ చేయడం అంటే ఆ సినిమా మొత్తం ఇట్ విల్ బికమ్ మోర్ టువర్డ్స్ ఇన్క్లైన్ టువర్డ్స్ దెమ్. అంటే వాళ్ళ చుట్టూరే తిరగాలి కదా, కొంచెం అలా వెళ్ళిపోతుంది. సో వీళ్ళకి ఏమంటే జస్ట్ లైక్ షార్ట్ ఫిల్మ్స్ తీసేటట్టే ఒక ఫ్రెండ్లీ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక మైండ్ సెట్, అందరు ఒకే లెవెల్
వేవ్ లెంత్ లో ఉండి సినిమాలు తీయడం ఇస్ వర్కింగ్ అవుట్ ఫ్రమ్ మై అబ్జర్వేషన్. కమర్షియల్ ఆస్పెక్ట్ కి రావడానికి ఐ పర్సనలీ ఫీల్ సమ్ సబ్జెక్ట్స్ ఆర్ కొంచెం బాగా డేటెడ్ అండి. అన్ఫార్చునేట్లీ అది మేబీ అది కుడ్ హావ్ బీన్ గ్రీన్ లిట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, లేకపోతే సమ్ రైటర్ మస్ట్ హావ్ సెడ్ సార్ మంచి కదా సార్, ఒక 5-6 years యూ మస్ట్ హావ్ ర్యాన్ విత్ దట్ స్క్రిప్ట్. ఫైనల్గా సమ్ హీరో ఇస్ యాక్సెప్టెడ్, ఓకేనండి ఇది చేద్దాం అనండి. ఇప్పుడు చేసి బై ద టైమ్ యూ కమ్ 5-6 years లో మీకు ప్రపంచమే మారిపోయింది. మన కరోనా వచ్చిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత చాలా మంది థియేటర్కి వెళ్ళి దే వాంట్ వాచ్ లార్జర్ దెన్ లైఫ్. ఎందుకంటే ఓటీటీలో మంచి సినిమాలు చూసుకోవచ్చు, మనం ఎప్పుడు కావాలో పాస్ చేసుకోవచ్చు, వాల్యూమ్ ఎక్కించవచ్చు, తగ్గించవచ్చు. సో అది అడ్వాంటేజ్ ఉంది. కానీ లార్జర్ దెన్ లైఫ్ సినిమా అంటే థియేటర్కి వెళ్ళాలి. సో వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ కొన్ని నాట్ లార్జర్ దెన్ లైఫ్ సినిమాస్ థియేటర్కి వెళ్ళడం ఇట్స్ నాట్ రియలీ వర్కింగ్ అవుట్. సో దట్ ఈస్ ద ట్రాన్సిషన్ పీరియడ్. బాలీవుడ్ ఇస్ డూయింగ్ దట్ ఓన్లీ. చాలా మంది ఇప్పుడు మెయిన్ బిగ్ యాక్టర్స్ వాళ్ళు డైరెక్ట్ ఓటీటీకి వెళ్తున్నారు. దే నాట్ ఈవెన్ గోయింగ్ ఫర్ థియేట్రికల్. ఎందుకంటే ఇట్స్ బికమ్ లైక్ వన్ బిజినెస్ నౌ. మనకెందుకు థియేటర్కి వెళ్తే సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, వేర్ ఎస్ ఓటీటీ ఈస్ లిటిల్ ఈజియర్. అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి వీ హ్యావ్ టు గెట్ దేర్ అప్రూవల్, దే లైక్ ఇట్. అంటే జస్ట్ లైక్ వన్ గ్రీన్ లైట్ వీ డోంట్ పుట్ అరౌండ్. మనమే డబ్బులు వేసుకుని ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఫైనాన్సియర్స్ ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి చెప్తే ఓ మనకి కోట్లు రావు కానీ ఎక్కువ పోవు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ లైక్ వన్ బిజినెస్. ముందులా సినిమా అంటే అన్ని నగలు అమ్మేసుకుని ఆస్తులు అన్ని పెట్టేసి ఒక సినిమా తీసి అది సడన్గా 100 crores వచ్చి ఓవర్ నైట్ యూ విల్ బికమ్ మిలియనర్. దోస్ డేస్ ఆర్ గాన్. బాగా బిగ్ రిస్క్ బిగ్ రివార్డ్, లో రిస్క్ లో రివార్డ్. దట్స్ ఇట్. అదర్వైజ్ కనుక మనం ఆలోచిస్తే ఇప్పుడు జయసుధ్ గారు యాజ్ యూ సెడ్ షీ ఈజ్ 67 or something now. ఆవిడ ఇంకా స్టిల్ వర్కింగ్ హార్డ్, స్టిల్ యాక్టివ్, స్టిల్ డైనమిక్. అసలు ఎన్ని ప్రోగ్రాములకి అటెండ్ అవుతారు. ఎవరిని షీ డస్ నాట్ డిక్లైన్ ఎనీబడీస్ రిక్వెస్ట్. ఎక్కడికైనా రావాలన్నా ఎవరినైనా ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్. ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఆవిడ ఇప్పటికే అది మెయింటైన్ చేస్తున్నారు. చాలా గ్రేట్ ఆస్పెక్ట్ అది. కానీ మీకు సన్స్గా అమ్మ ఇంత కష్టపడుతున్నది, అమ్మ ఇంకా ఇంత కష్టపడ్డం ఏంటి, మనం పెద్దవాళ్ళం అయ్యాం, మనం అమ్మకి రెస్ట్ ఇవ్వాలి, అమ్మకి మనం కంఫర్టబుల్గా అమ్మని చూసుకోవాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? అని ఆఫ్ కోర్స్ అందరికీ ఉంటుంది. ఆల్ సన్స్ విల్ హ్యావ్ ఫర్ దేర్ పేరెంట్స్. కానీ ఏమంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఆవిడ కొన్నిసార్లు తోచదు. షీ వాంట్స్ టు గో అవుట్ అండ్ డూ థింగ్స్. కానీ ఈ ఏజ్లో కూడా కష్టపడి ఒక సినిమా చేయడం, వెదర్ షీ డజంట్ వాంట్ టు డూ ఇట్ అంటే అవసరమా ఈ వయసులో ఇంత కష్టపడడం, అలాంటి ఫీలింగ్ ఆవిడకి వస్తే ఆవిడ చెప్పేస్తారు. ఇప్పటి వరకు రాలే. సో వీఆర్ ఆల్సో దేర్ టు సపోర్ట్ హర్ లైక్ దట్. కానీ ఇప్పుడు మేము ఒక సినిమా తీసి ఆవిడ డైరెక్షన్ చేస్తాను అనుకుంటాను. షీ వాంట్స్ దట్. అది కష్టం కాదు, ఆవిడ కష్టపడి ఆవిడకి ఇష్టం. అది ఎగ్జాక్ట్లీ ఇష్టమైనప్పుడు కష్టాలకి చాలా తేడా ఉంది కదా సార్. మనకి ఎప్పుడైతే ఇష్టం లేని పని చేస్తామో అప్పుడే కష్టం అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆవిడకి అదే ఇప్పుడు షీ వాంట్స్ టు డూ. అంటే షీ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్. నేను బెడ్ నుంచి లెగలేను, నాకు వాట్ ఎవర్ హెల్త్ ఇష్యూస్ ఇది ఉందంటే వేరే విషయం. బట్ షీఈస్ ఫిట్, షీఈస్ హ్యాపీ. అవును, ఆవిడ ఎలాగో రోజు బయటకు వెళ్తారు. అలా లేకపోతేనే ఆవిడ హెల్త్ పాడైపోద్ది. అవును, ఎగ్జాక్ట్లీ. మధ్యలో లాక్డౌన్ టైంలో ఆవిడ రూమ్ నుంచి అయ్యో అంటే బికాస్ యాజ్ గుడ్ యాజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ అసలు మేడ నుంచి దిగడానికే అసలు భయపడ్డారు. ఒక రకమైన ఫోబియా డెవలప్ అయింది. అప్పుడు డెవలప్ ఆవిడ చిన్నప్పటి నుంచే ఉంది. ఈ దెబ్బకి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అంటారు కరోనా అంటే అది ఉంది మా ఇట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ సొసైటీ అయిపోయింది ఇప్పుడు. అవును, అది ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ లాగా అనుకో, దానికి మెడిసిన్స్ ఉన్నాయి. నువ్వు ఎక్కువ ఆలోచించి దీని గురించి వరి హెల్త్ పాడైపోతుంది. కరెక్ట్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ లెట్ ఇట్ హ్యాపెన్. ఆవిడికి డిప్రెషన్ రాదు కానీ ఇంప్రెషన్ వస్తుంది అన్నిటి మీద. ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా ప్రాబ్లము అని మ్యాగ్నిఫై చేసి. బట్
ఇన్నేళ్ళుగా ఆవిడ అలా ఉండి నాలెడ్జ్ కూడా బాగా పెంచుకున్నారు. బాగా కొన్ని డాక్టర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఆవిడకి. కొన్ని డాక్టర్స్ వచ్చి ఇది కాదండి అంటే లేదు ఇది అని అంటారు. ఆయన వెళ్ళి మళ్ళీ కంప్యూటర్ చెక్ చేసి అవునండి. అవును అవును, షీఈ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. అంటే మీరు ఎప్పుడైనా చెప్పారా జయసుధ గారికి, అమ్మ నువ్వు ఇంక ఇలాగా చేయడానికి వీల్లేదు, నువ్వు ఎన్నాళ్ళు కష్టపడతావు, నువ్వు హ్యాపీగా రిలాక్స్ అవ్వు, నువ్వు చాలు ఇంకా ఇంక మళ్ళీ డైరెక్షన్ ఏంటి, మళ్ళీ ఏంటి ఇదంతాను అని అనే సందర్భం వచ్చిందా ఎప్పుడైనా? వచ్చింది, ఇప్పుడు కాదు, చాలా ముందు. అవునా? ఆవిడ నీకు ఏం చెప్పారు చెప్పారు అప్పుడు అదే, అప్పుడు కొంచెం ఆవిడకి హెల్త్ బాగానే ఉండింది, కానీ కొంచెం టైర్డ్ అయిపోయారు. మా ఇదే సినిమాలు అదే క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఇదే చేయడం కొంచెం ఇంట్రెస్ట్ పోయి ఒక అవసరమా సినిమాలు అన్నట్టు ఫీలింగ్. అంటే షీ వాంట్స్ టు డూ పబ్లిక్ సర్వీస్. అది పాలిటిక్స్ తరఫున ఉండొచ్చు, ఆవిడ రిలీజియస్ యాంగిల్ తరఫున ఉండొచ్చు, వాట్ ఎవర్, బట్ షీ వాంట్స్ టు డూ. రిటైర్ అయ్యి స్కోపే లేదు. అస్సలు రిటైర్ అవ్వరు, అస్సలు ఇంట్లో కూర్చోరు. ఇది కాదంటే అది. కానీ మీకు చెప్పినట్టు ఇది చిన్నప్పటి నుంచి చేస్తున్నారు, ఇది ఆవిడకి చిన్నప్పటి నుంచి వచ్చు కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అంటే క్రెడిబిలిటీ కూడా ఉంటుంది కదా, క్రెడిబిలిటీ జయసుధ గారు డైరెక్ట్ చేస్తున్నారంటే ఒక ఇంట్రెస్ట్. ఎగ్జాక్ట్లీ, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లానింగ్ హోప్ఫుల్లీ ఈ ప్రాజెక్ట్ విల్ వర్క్అవుట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీ ఫ్యామిలీలోనే ఈ ఒక రకమైన వాట్ డు కాల్, మదర్ ఏమో క్రిస్టియానిటీ తీసుకున్నారు, ఆవిడ ప్రేయర్స్, ఆవిడ రిచువల్స్, ఆవిడ అవన్నీ వేరే. మీరు కూడా అదే ఫాలో అవుతారా ఇంటి దగ్గర? లేదండి, అంటే వి జనరలీ, అంటే మా ఫాదర్ వీఆర్ నాట్ ఏథిస్ట్. అంటే ఏథిస్ట్ అని చెప్పలేము, దేవుడి నమ్మకం ఉంది. చిన్నప్పుడు ఎక్కువ గుడికి వెళ్ళేవాళ్ళం, కానీ అమ్మ క్రిస్టియన్గా మారిన తర్వాత అందరూ కలిసి గుడికి వెళ్ళడం కొంచెం తగ్గింది. సో చర్చికి వెళ్ళడం, ఇప్పుడు ఈస్టర్, క్రిస్మస్ 2 ఫెస్టివల్స్ ఉన్నాయి, ఆ 2 ఫెస్టివల్స్కి చర్చికి వెళ్తాం. అంతకుముందు వినాయక చతుర్థి రోజు ఇంట్లో వినాయకుడు పెట్టుకోవడం, ఎక్కువ తిరుపతి వెళ్ళేవాళ్ళం. ఒకప్పుడు ఆల్మోస్ట్ నెలకి ఒకసారి వెళ్ళేవాళ్ళం. సో అది కొంచెం తగ్గింది అంతే. బట్ మీరు వెళ్తారా? మీరు కూడా మానేశారా తిరుపతి వెళ్ళడాలు? వినాయకుడు ఒకసారి వెళ్తానండి. ఒకప్పుడు నా 20s ఏజ్లో నాకు ఎవ్రీ 3 years మొక్కు ఉండేది. సో గెడ్డం జుట్టు పెంచుకుని తిరుపతికి వెళ్ళి గుండు చేసుకునేవాడిని. అది కూడా కొంచెం పోతూ తగ్గింది. వెళ్తున్నావు, మొక్కు ఉన్నప్పుడు వెళ్తాను. నేను వచ్చి సరదాగా ఏ గుడికి వెళ్దాం అలా ఎప్పుడు ఉండేది కాదు. అదే మొక్కు. ప్లస్ నేను వినాయక చతుర్థి రోజు పుట్టా. సో ఇప్పుడు 2 బర్త్డేలు, అంటే 1 ఇంగ్లీష్ క్యాలెండర్ బర్త్డే, 1 హిందూ క్యాలెండర్ బర్త్డే. సో ఆ రోజు వెళ్తాను గుడికి. ఓకే. సో నా వైఫ్ ఆల్రెడీ క్రిస్టియన్, హిందూ. మై వైఫ్ ఇస్ సర్దార్. సో ఇప్పుడు గురుద్వారా కూడా వెళ్ళడం మొదలెట్టు. మా తమ్ముడు అంటాడు, ముస్లిం ఒకరే బాకీ ఉన్నారు, వాడు చేసుకోవాల్సింది, వాడు కూడా ఒక ఫారినర్ చేసుకున్నాడు కాబట్టి అది మిస్ అయింది. నేషనాలిటీ ఉండేది ఇంట్లోనే, ఇండియా. ఎగ్జాక్ట్లీ, యూనిటీ అండ్ డైవర్సిటీ. బాగుంది. అదే మీరు, నాకెప్పుడు అదే డౌట్ అనమాట. సరే నేను ఆవిడని అడగలేదు, ఆ సందర్భం కూడా రాలా. ఇప్పుడు అనుకోకుండా స్ట్రైక్ అయింది అనమాట. ఇంట్లో మరి మీరేం ఫాలో అవుతారు, ఏ దేవుణ్ణి ఫాలో అవుతారు? లేకపోతే మదర్ క్రిస్టియన్టీ పుచ్చుకున్నారు కాబట్టి మీరు క్రిస్టియన్ కన్వర్ట్ అవ్వలేదు కదా? మీరు లేదు, మీరు కన్వర్ట్ అవ్వాల. అంటే నిజంగా చెప్పాలంటే మాకు మా తమ్ముడికి అంటే జనరేషనల్ డిఫరెన్స్ అండి. అది కూడా మా పేరెంట్స్ ఎప్పుడు మాకు మరి ఫోర్స్ చేయలే, గుడికి వెళ్ళాలి, పూజ చేయాలి, దేవుడి నమ్మకం ఉండాలని ఎప్పుడు ఏం ఫోర్స్ చేయలేదు. లెటస్ నాకు మా తమ్ముడికి ఆప్షన్ ఇచ్చారు చిన్నప్పటి నుంచే, మీ ఇష్టం, నమ్మకం ఉంటే ప్రే చేయండి, మేము చెప్పాం కాబట్టి ప్రే చేయకండి, దానికంటే పెద్ద తప్పు వేరేం లేదు లైఫ్లో. అండ్ వితౌట్ ఎనీ కన్విక్షన్, మన డిస్హార్టెడ్లీ వాట్ ఎవర్ చదవాలి, ఏదో చెప్తున్నారు అది మళ్ళీ రిపీట్ చేయాలి, దట్ ఈస్ రాంగ్. ట్రూలీ బిలీవ్ దెన్ యూ ప్రే.
అది ఇప్పటికీ చేస్తాం But మా భాషలో. అంటే మై ఓన్ వే ఆఫ్ ప్రేయింగ్, టాకింగ్ టు గాడ్. ఓకే, అది హిందూగా పెరిగాం కాబట్టి వినాయకుడు ఆబ్వియస్ మీకు చెప్పినట్టు పుట్టినరోజే అది. సో కొంచెం బాగా జోవెల్గా మాట్లాడుకుంటాం. సో అది ఉంది కొంచెం. ఉందా? బట్ అదేం చెప్పి పూజలు చేయడం, గుడికి వెళ్ళడం అది ఎక్కువ తగ్గిపోయింది. తగ్గింది అంటే ఈ క్రిస్టియానిటీ ప్రభావం అంటావా లేకపోతే అదర్వైజా? ఇంట్లో పూజలు ఉంటే వెళ్ళి కూర్చుంటాము. ఇప్పుడు ఇంట్లో ఎక్కువ క్రిస్టియన్ ప్రేయర్స్ ఉన్నాయి కొంతమంది, కొన్నిసార్లు వెళ్ళి అటెండ్ అవుతాం, లేకపోతే లేదు. నాకు చిన్నప్పుడు అయితే అసలు పడుకున్నాను లేపి అలా లాగి కూర్చో, ఫస్ట్ వెళ్ళి బకెట్ నీళ్ళు పోసి తల మీద వచ్చి నేను కూర్చోబెట్టేవారు. అంటే ఏమైనా పూజ ఉంటే తెలుసు కదా, ఇంకా స్నానం చేయలేదా, పళ్ళు దుంకలేదా, ఎలా గుడికి ఇక్కడికి వచ్చావు, ఫస్ట్ వెళ్ళి ఏదో ఒకటి చేసేవారు. ఇప్పుడు కొంచెం తగ్గింది. అంటే మీ ఇష్టం, వస్తారంటే రండి, లేకపోతే పెద్దవాళ్ళు అయిపోయారు కదా మీరు కూడా. యు ఆర్ ఇనఫ్ గ్రోన్, మ్యారీడ్ పీపుల్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మరి ఈ చర్చికి వెళ్ళడం అనే ఈ కాన్సెప్ట్ ఓన్లీ టు సపోర్ట్ అమ్మతో పాటు వెళ్ళడమా లేకపోతే విత్ బిలీఫ్ ఎలాగా? వాట్ ఈస్ యువర్? అంటే ఇప్పుడు నేను వెళ్ళి ప్రేయర్ చేయాలనుకోండి, క్రాస్ ముందు, జీసస్ ముందు, ఏ గుడికి అయినా, ఇప్పుడు తిరుమల తిరుపతికి వెళ్ళినా నా ప్రేయర్ ఒక 30 seconds ఉంటుందండి. 30 seconds అయిపోతుంది. వాట్ ఐ వాంట్, వాట్ ఐ బిలీవ్, వాట్ ఎవర్. అంతకన్నా అక్కడ నిలబడినెవరు కూడా కదా. అది అక్కడ ఇప్పుడు చర్చిలో నిలబడి ప్రేయర్ చేసినట్టు అక్కడ గంటలకి వెళ్తాయి. సో మనకి ఏమవుతుందంటే కొంచెం అప్పుడప్పుడు చిరాకులో వస్తే ఇట్స్ నాట్ గుడ్ ఫీలింగ్. సో నేనే అంటాను, ఓకే క్రిస్మస్, ఈస్టర్ అలా చర్చికి వెళ్ళడం ఆవిడతో పాటు, ఇట్స్ యూ డోంట్ హ్యావ్ టు బీ క్రిస్టియన్ ఆర్ హిందూ ఎనీథింగ్. ఇట్స్ వన్ ఫెస్టివ్ టైం, అందరికి ఫెస్టివ్ టైం కాబట్టి. ఇప్పుడు మీరు చూడండి, ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా క్రిస్మస్ అందరూ సెలబ్రేట్ చేస్తారు, అందరి ఇళ్లలోని చెట్టు పెట్టుకుంటున్నారు, హిందూస్ ఇళ్లలో కూడా పెడతారు. దానికి ఐ ఫీల్ దేవుడికి సంబంధం లేదు. అంటే సెలబ్రేటింగ్ అ గుడ్ టైం, జోవెల్ టైం, అందరు హ్యాపీగా ఉన్నారు, స్ప్రెడ్ పాజిటివిటీ. అవును, అందుకే వెళ్తాం. ఈస్టర్ టైం, క్రిస్మస్ టైం వెళ్తాము. ఇప్పుడు నాతో చాలా మంది కోవర్కర్స్ డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి వస్తారు, కానీ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఒపీనియన్ అబౌట్ గాడ్ అండ్ దేర్ రిలీజియన్. ఆఫ్ కోర్స్ మనం న్యూట్రల్ గా ఉండి అందరి మాటలు వినడం బెటర్. నో హెడేక్. నువ్వు ఒక స్కూల్ ఆఫ్ థాట్ లోకి వచ్చేసావు. అంటే ఇది ఎవరు, దానివల్ల నీకు ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా నీకు ఇబ్బంది లేదు అసలు. సో నైస్ ఆఫ్ యూ నిహార్, రియల్లీ ఇట్స్ ఎ ప్లెజెంట్ మూమెంట్ ఫర్ మీ. చక్కగా తెలుగు బేసిక్గా నేను సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే నువ్వు ఇంత తెలుగు ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడడం నేను ఎప్పుడు వినలా. ఎప్పుడైనా ఇంటికి వస్తే నువ్వేదో నీ పని చేసుకుంటూ వెళ్ళిపోతుండడం అదే తప్ప. అంటే ఇప్పుడు కూడా ఫ్లూయెన్సీ కొంచెం తగ్గింది. అంటే ఇప్పుడు మన వర్క్ అట్మాస్ఫియర్ లో ఉంటే వేరే విషయం. అంటే మనం రైటర్స్ తో కూర్చుని షూటింగ్ లో తిరుగుతూ, ఇప్పుడు మా ఇంట్లో మై వైఫ్ తెలుగు రాదు, పాపం నేర్చుకుంటున్నది. కానీ మా ప్రాబ్లం ఏమంటే మా ఇంట్లో మేము తమిళ్ తెలుగు రెండు మిక్స్ చేసి మాట్లాడేస్తారు ఒకే సెంటెన్స్ లో. అవును, తను పాపం కొన్నిసార్లు బయటికి వెళ్ళి తమిళ్ ఏదో అంటది, ఏ తమిళ్ మేడం అంటే నన్ను చూస్తుంది, ఏంది మీరు అసలు చెన్నైకి వెళ్ళి తెలుగులో మాట్లాడుతుంది, ఇక్కడ తమిళ్ ఫుల్ కన్ఫ్యూషన్. మంచి కాలం. మా ఫాదర్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి మీరు పంజాబీ నేర్చుకోవాలి అన్నారు. అది రాలేదా, వచ్చిందా? అంటే ఇప్పుడు సర్దార్ వైఫ్ అయినా రావట్లే. హిందీ కొంచెం ఇంప్రూవ్ అయింది దానివల్ల. కానీ మెల్లిగా లెట్స్ హోప్ పంజాబీ దాని చూద్దాం. ఆల్ లాంగ్వేజెస్, ఆల్ గాడ్స్, ఆల్రెడీ 4 languages. అదే ఆల్ లాంగ్వేజెస్, ఆల్ గాడ్స్, ఆల్ రిలీజియన్స్. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్. ప్రాపర్ ప్యూర్ ఇండియన్. అదే ఇంట్లోనే ఇండియా అని ఇందాక చెప్పాను, ఇంట్లోనే ఇండియా. సో నైస్ ఆఫ్ యూ నిహార్, రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ టు రియల్లీ ఇంటర్వ్యూ యూ. అండ్ ఐ విష్ యూ రియల్లీ మీరు అనుకున్న ప్రాజెక్టులన్నీ సక్సెస్ అయ్యి మళ్ళీ ఆ లాస్ట్ గ్లోరీ ఏదైతే ఉందో, నాట్ LOST లాస్ట్ గ్లోరీ,
LAST లాస్ట్ గ్లోరీ. ఓ వెరీ నైస్. గత వైభవం. నేను జారిపోయిన వైభవం అంట్ల గత వైభవం అంతా మళ్ళీ నువ్వు తీసుకురావాలి డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ. నాట్ వన్ థింగ్ ఇస్ సార్, ఇది నేను వదలను సినిమాలు ఇది చేయడం. ఇఫ్ డజన్ వర్క్అవుట్ ఇన్ తెలుగు, అదర్ లాంగ్వేజెస్, సంథింగ్ అది అదర్, ఎక్కడికి వెళ్ళినా ఇఫ్ ఐ హ్యావ్ టు గో సిట్ సమ్వేర్ ఇన్ సమ్ కంట్రీ in one room and do editing and make films also, I will. So నువ్వు నీ వాక్ ఆఫ్ లైఫ్ సినిమావే. Yes, వన్స్ ఫర్ ఆల్. of course. ఫ్యాంటాస్టిక్. మరి మీరు ఆ బ్లడ్, ఆ DNA ఇంకేం చేయగలరు మీరు? Exactly. ఇంకేం చేయలేరు. You're unfit to do anything else. But it will work out, sir, definitely. You're trying to become fit for this. Exactly. Being unfit for others. Exactly. Well said. So I wish you really all the very best. మా హిట్ టీవీ ఆడియన్సెస్ తరఫున, నా తరఫున, అండ్ ఐ విష్ యూ రేపు సినిమా అది ఎలాగా పెద్ద హిట్ అవుతుంది. హరిహర వీరమల్లు పాన్ ఇండియా. అండ్ టుడే నార్త్ లో కూడా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఇప్పుడు రెస్పాన్స్ అంటే మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అసలు ఏం తెలీదు అబౌట్ సౌత్ ఇండియా. ఆనెస్ట్ గా చెప్పాలంటే, అంటే కొన్ని అదే అంటారు కదా మద్రాసి అందరు, మీరు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు అందరు మద్రాసి అందరూ. ఇప్పుడు కామెడీ ఏమంటే ఐఎమ్ యాక్చువల్లీ ఫ్రమ్ మెడ్రాస్ కాబట్టి వాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఒరిజినలీ ఫ్రమ్ మెడ్రాస్ బట్ ఐ లివ్ ఇన్ హైదరాబాద్ అంటే వాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి. కానీ ఫస్ట్ టైం నేను లైఫ్లో దే ఆర్ టేకింగ్ ఇంట్రెస్ట్, నాట్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి కౌన్ హై పవన్ కళ్యాణ్ బడా హీరో హై క్యా అని అలా దేకో అన్నాను. అయ్యేగా ఆప్కో అభి. ఫ్యాంటాస్టిక్. అంటే ఇప్పుడు ఆయన పొలిటికల్ గా ఆయన స్కోర్ చేసిన 21 seats తో, అండ్ నరేంద్ర మోడీ గారే పవన్ ఆంధీ ఆయన మాట్లాడడం, దాంతో ఈ బికేమ్ సో సెలబ్రేటెడ్ అక్రాస్ ద హోల్ కంట్రీ. ఎగ్జాక్ట్లీ. సినిమాలు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులకి చాలా మందికి తెలియదు సినిమాలు, రైట్? వాళ్ళందరికీ తెలిసిపోయాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అన్నది అందరికి నోటీస్లోకి వచ్చేసింది. when Prime Minister is talking about it. Yes, Prime Minister is talking, and this movie it will leave a big mark hopefully అందరికి. అంటే given the subject matter and the timing of the film also. Yes, definitely it will make India closer to each other. అవునా? ఎస్, ఎందుకంటే ఐ ఆల్వేస్ సీన్ అండి, ఇప్పుడు నార్త్ సౌత్ డివైడ్ ఎక్కువ చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన. ఇప్పుడు నాకు చూడడానికి ఇలా ఉంటా. సో ద లాట్ ఆఫ్ పీపుల్ నో పంజాబీ, ఓయా పంజాబీ అంటే పర్సనాలిటీ, కానీ నాకు హిందీ కూడా రాదు మాట్లాడడం. సో ఇప్పుడు ఏమవుతుంది, నేనే హిందీ నేర్చుకున్నాను కొంచెం, యూనో ఐ ఆల్సో మేడ్ ఎఫర్ట్స్. సో నార్త్ ఆల్సో దే ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు సౌత్ని యాక్సెప్ట్ చేయడం. సౌత్లో ఇంత అంటే డైవర్సిటీ ఉంది, సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇట్స్ బికమ్ వెరీ ఈజీ. మొన్న నేను ఢిల్లీకి వెళ్తే వాళ్ళు మలయాళం సినిమా మార్కో గురించి అందరూ అదే మాట్లాడుతున్నారు. అండ్ దిస్ ఈజ్ ఆల్ లైక్ హై-ఫై రిచ్ ఢిల్లీ కిడ్స్. వాళ్ళు హిందీ సినిమాలే చూడరు, వాళ్ళు కూర్చొని మలయాళం సినిమా చూసి నాకు చెప్తున్నారు అవుట్ స్టాండింగ్. ఓకే, వన్ ప్రాబ్లమ్ ఇస్ ఆప్కా తెలుగు పిక్చర్ దేకా అన్నాడు. కోపం వచ్చింది, మలయాళం తెలుగు కూడా తేడా తెలియలేదు. బట్ starting. So when movies like RRR, Bahubali, now Harihara Veeramallu, it will definitely bridge that gap. Yes, and paiga Sanatana Dharmam ivanni. Exactly. That part, you know, always in the north, if you observe, something against the tyrannical occupation of the country. Exactly. లైక్ బై వాళ్ళు వచ్చి ఆక్రమించుకోవడం, ఇక్కడ అరాచకాలు సృష్టించడం. ఇప్పుడు పాకిస్తాన్ ఇన్ఫిల్ట్రేషన్ కానీ, క్రాస్ బోర్డర్ టెర్రరిజం కానీ, వీటన్నిటిని నార్త్ లో బాగా. ఆఫ్ కోర్స్ అండి, ఇప్పుడు మా వైఫ్ ఫ్యామిలీ కూడా దేర్ ఆల్ రెఫ్యూజీస్. 1947 చాలా మంది పోయారు. ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అలా అంటే యాక్చువల్ నాట్ రిలేటెడ్ బై బ్లడ్, ఎందుకంటే వాళ్ళందరిని అప్పుడే ట్రైన్లోనే చంపేశారు.
ఆ రెఫ్యూజీ క్యాంప్స్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకుని వాళ్ళు పెంచారు కాబట్టి వాళ్ళు గ్రాండ్ ఫాదర్స్ అయ్యారు, గ్రాండ్ మదర్స్ అయ్యారు. సో మా వైఫ్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంతా అదంతా చూసి వచ్చారు. సో వాళ్ళకి అది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. సౌత్లో మనకి అది చాలా డిస్టెంట్. కరెక్ట్. ఎక్కడో అంటే మన కథలు వింటాము, బుక్స్లో చదువుతాము, కానీ వాళ్ళు కళ్ళతో చూసారు, వాళ్ళ జీవితాల్లో జరిగినవి అవి కథలు కావు, నిజంగా జరిగింది. అందుకే నీకు ఈ గదార్ కానీ, గదార్ 2, గదార్ 1, యూరి ఇవన్నీ ఎందుకు బాగా ఆడేస్తాయంటే అక్కడ బికాస్ దేర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్. టెర్రిఫై అయిపోయి నార్త్ అంతా. ఇప్పుడు మన సౌత్ లో ఎక్కువ ఇంటర్ రిలీజియస్ అఫిలియేషన్స్ వచ్చి త్రూ మోర్ దెన్ టిరనీ, ఇట్స్ త్రూ ట్రేడ్, షిప్స్ ట్రేడింగ్ అలా వచ్చింది మెల్లిగా. అవును. వాస్కో డ గామా కేమ్ ఆర్ బ్రాడ్ క్రిస్టియానిటీ, ఇస్లాం ఆల్సో కేమ్ టు ద సౌత్. ఇప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ ఇన్ మోర్ పీస్ఫుల్ మేనర్ లో అప్రోచ్ అయింది. ఎస్. వెరస్ ఇన్ ద నార్త్ ఇట్ వాస్ సబ్జిగేషన్, టిరనీ, రాజకం కోతే అది ఉంటది. పీపుల్ విల్ రిటాలియేట్ 100%. బట్ వి ప్రే ఫర్ దట్. లగాన్ ఎందుకు ఆడింది? బ్రిటిష్ వాళ్ళు కొట్టారు, వీళ్ళందరూ కలిపి రస్టిక్ రూరల్ ఇంగ్లీష్ గేమ్ లో మన వాళ్ళు కొట్టేశారు. దట్ ఇమోషన్ క్యారీస్. హరియర్ వేర్మల్కి అది బాగా వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ దే డూయింగ్ పవన్ కళ్యాణ్, ఆఫ్ కోర్స్, ఇట్ విల్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. అండ్ ఐ థింక్ దే ఆల్సో ద హోల్ టీమ్ ఆల్సో వర్క్డ్ వెరీ హార్డ్. అవును. ఎస్పెషలీ జ్యోతి కృష్ణ డైరెక్టరు, నిజంగా I have no idea how he pulled it off, but ఒక రోజు నేను ఇలా కూర్చున్నాడు, నేను వెళ్తూ తమిళ్లో అన్నాను ఊరికే, సార్ మిమ్మల్ని చూస్తే నాకు టెన్షన్గా ఉంది సార్ అంటే, మీకు ఎలా తెలుస్తుందండి నేను ఎంత టెన్షన్లో ఉన్నాను. ఈజ్ ఆల్సో వెరీ కూల్ బాయ్, కూల్ పర్సన్. కాబట్టి మేనేజ్ చేయగలిగాడు. Yes, of course. Managed the show, entire show. Exactly. And he was appreciated by Pawan Kalyan garu also. A trailer got to see, he was very happy. Exactly. So all of you, almost a young team working with an all-time great hero, of course, called Pawan Kalyan. And also the co-stars andi. Ippudu my luck is Pawan Kalyan garu, yes, Nazar garu, Subbaraj garu, Sunil garu, and Raghubabu garu. Almost daily set lo వెళ్తూనే. అండ్ ఐ మైట్ బి సైజ్ వైజ్ బిగ్గెస్ట్, బట్ అందరికంటే చిన్నవాడు నేనే అక్కడ. సో నాకు అసలు ఇలా ఉండింది. బట్ అంటే అందరు జోవెల్గా ఉన్నారు కాబట్టి అంతేలే. అంటే యూ హ్యాడ్ ది అడ్వాంటేజ్, నిన్ను కొత్తగా వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు. నిహార్ కపూర్ ఏమి పరిచయం ముందు యు ఆర్ నాట్ ఎట్ ఆల్ న్యూ టు ఎనీబడి కదా. ది సన్ ఆఫ్ చెప్పి ఇందాక ఆ పాయింట్ నీకు బాగా వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. దే ఫీల్ ఎట్ హోమ్ ఎగ్జాక్ట్లీ విత్ యూ. సో మీ అందరికి హరియర్ వీర్మల్ పెద్ద బ్రేక్ ఇస్తుంది, ఇవ్వాలి. అండ్ ఇది నీ నెక్స్ట్ కెరీర్కి అన్నిటికీ ప్లాట్ఫామ్ సెట్ చేస్తుంది అని నమ్ముతున్నాను నేను. అండ్ గాడ్ బ్లెస్ యూ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ గ్రేట్ మూమెంట్ త్రూ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆనరింగ్ అవర్ రిక్వెస్ట్. వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చాలా ప్రోగ్రామ్స్లో ఉన్నావు నాకు తెలుసు. సో వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇది జయసుధ గారి అబ్బాయి, టైటిలే అది, జయసుధ గారి అబ్బాయి. తను ఆలోచనలు గట్ట చక్కటి తెలుగు మాట్లాడాడు, చక్కగా ఓపెన్గా ఫ్రీగా. జయసుధ గారి లాగే ఆవిడ కూడా అలాగే ఏం దాచుకోరు, చాలా ఓపెన్గా అవుట్ స్పోకెన్గా ఉంటారు జయసుధ గారు. అదే క్వాలిటీ నీహార్లో కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.